Welcome to Shyam Institute online classes. Today we discuss about digital sum method. ఈరోజు మనం ఈ డిజిటల్ సమ్ మెథడ్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. సో నార్మల్గా అర్థమెటిక్లో కానీ అలాగే ప్యూర్ మ్యాథ్స్లో కానీ మనం సమ్స్ చేసేటప్పుడు వాటికి కొన్ని స్టెప్స్ అనేవి రాయడం జరుగుతుంది. సో ఆ స్టెప్స్ రాసిన తర్వాత ఫైనల్గా మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది ఒక పార్ట్ ఉంటుంది. ఆ పార్ట్ని సాల్వ్ చేసిన తర్వాతే మనం ఆన్సర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో అయితే ఆ లాస్ట్ స్టెప్ అనేది సాల్వ్ చేయడం అనేది ఎన్ని రకాలుగా సాల్వ్ చేయొచ్చు అనడానికి సో మనకి ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి. ఏంటా 3 టైప్స్ ఆఫ్ మెథడ్స్ అంటే, ఒకటి బై యూజింగ్ స్పీడ్ క్యాలిక్యులేషన్స్. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మనం ఉపయోగించే పార్ట్ ఏంటంటే స్పీడ్ క్యాలిక్యులేషన్స్. సెకండ్ మెథడ్ వచ్చేసరికి ఏం వాడతాం సార్ అంటే డిజిట్ సమ్ మెథడ్ అని చెప్పేసి అంటాం. డిజిట్స్ సమ్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి మనం వాడేది ఏంటి సార్ అని అంటే దట్ ఈజ్ నథింగ్ బట్ పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్. సో ప్రాబ్లమ్స్లో మనకు మెయిన్ రోల్గా ఈ 3 పార్ట్స్ అనేవి ఉండడం జరుగుతుంది. సో ఒకటోది స్పీడ్ క్యాలిక్యులేషన్ అనేది ఎక్కువ వాడుతాం మనం. రెండోది డిజిట్ సమ్ అనేది కొన్ని సందర్భాల్లో వాడతాం. థర్డ్ వన్ వచ్చేసరికి పర్సంటేజ్ క్యాలిక్యులేషన్ అనేది వాడడం జరుగుతుంది. సో ఈ 3 మెథడ్స్ని వాడి ఎలాంటి క్వశ్చన్ అయినా సరే మనం ఆన్సర్ చేయగలుగుతాం. మీరు ఏ క్వశ్చన్ తీసుకున్నా సరే సో ప్రతి దాంట్లో కూడా ఈ 3 ఉండడం అనేది జరుగుతుంది. మీరు ఏ క్వశ్చన్ తీసుకున్నా సరే, మీకు ఎన్ని షార్ట్ కట్స్ తెలిసినా సరే, ఎన్ని మెథడ్స్ తెలిసినా సరే, ఎన్ని లాజికల్ తెలిసినా సరే, ఫైనల్గా మనం చేయాల్సిందైతే మాత్రం మల్టిప్లికేషన్ ఇంపార్టెంట్. సో మల్టిప్లికేషన్ కానీ లేదా డివిజన్ కానీ లేదా ఎడిషన్ కానీ లేదా సబ్ట్రాక్షన్ కానీ, సో ఈ ఆపరేషన్స్ లేకుండా ఏ క్వశ్చన్కి మనం ఆన్సర్ చేయలేం. సో మనం ఆన్సర్ చేయాలి అంటే డెఫినెట్గా ప్రతి క్వశ్చన్కి కూడా ఈ ఆపరేషన్స్ అనేవి డెఫినెట్గా మనం చేయాలి. ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ, మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ. ఇప్పుడు మనం జనరల్ మెథడ్లో కనుక అవన్నీ చేసాము అని అంటే మనకి చాలా ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి సో ఆ టైంని మనం సేవ్ చేయడానికి ఏ రకంగా చేస్తే తక్కువ టైం పడుతుంది అనే దానికి ఈ 3 కూడా ఉపయోగపడతాయి. సో ఈ 3ంటిని కనుక మనం యూజ్ చేసినట్లయితే టైం సేవ్ అనేది మనకి చాలా ఉపయోగపడుతుంది. సో లాస్ట్ టైం ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో మనం ఈ స్పీడ్ క్యాలిక్యులేషన్ అనే పార్ట్ ఒకటి చెప్పడం జరిగింది. సో ఈరోజు మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే డిజిట్ సమ్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అసలు డిజిట్ సమ్ అంటే ఏంటి, ఈ డిజిట్ సమ్ అనేది ఇచ్చే క్వశ్చన్స్లో దీన్ని ఎలా యూజ్ చేయాలి, సో ఏమన్నా కనుక క్వశ్చన్ కనుక ఇచ్చినట్లయితే డైరెక్ట్ క్వశ్చన్స్కి కూడా డిజిట్ సమ్ ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. సో డిజిట్ సమ్ అనేది కొన్ని క్వశ్చన్స్ అయితే డైరెక్ట్గా క్వశ్చన్స్ దీని బేస్ మీద అడుగుతాడు. కొన్ని క్వశ్చన్స్కి ఏంటంటే దీని అప్లికేషన్ పార్ట్ అనేది ఉంటుంది. సో ఎలాగా ఏంటనేది మనం 1 by 1 ఒక్కొక్కటి చూద్దాం. సో డిజిట్ సమ్ అనేది కనుక మనం తీసుకున్నట్లయితే, సో దీన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ఏదైనా ఒక నెంబర్ కనుక ఉన్నట్లయితే ఆ సంఖ్యలో మనకి అంకెలు ఉంటాయి, డిజిట్స్ ఉంటాయి. 2, 1, 7, 5, 9 ఇలా నెంబర్స్ ఉంటాయి. సో ఆ సంఖ్యలో ఉండేటటువంటి అంకెలు ఏవైతే ఉన్నాయో వాటి మొత్తాన్నే డిజిట్ సమ్ అని చెప్పేసి అంటాం. సో ఒక నెంబర్లో ఉండేటటువంటి డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిట్స్ అన్నిటిని యాడింగ్ చేయగా వచ్చేటటువంటి నెంబర్ని డిజిట్ సమ్ అని చెప్పేసి చెప్తాం అన్నమాట. అయితే డిజిట్ సమ్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం సమ్ చేసేటప్పుడు సింగిల్ డిజిట్గానే తీసుకురావాలి, డబుల్ డిజిట్గా తీసుకురాకూడదు. సో ఒకవేళ డబుల్ డిజిట్ కనుక వచ్చిందని అంటే దాన్ని కూడా మళ్ళీ మనం దేనిగా మార్చుకోవాలంటే సింగిల్ డిజిట్గా మార్చుకోవాలి. అది మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన కాన్సెప్ట్. డిజిట్ సమ్ అంటే సో మనకి ఇచ్చిన నెంబర్లో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో ఆ డిజిట్స్ని యాడ్ చేయగా వచ్చే నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ని మనం డిజిట్ సమ్ అని చెప్పేసి అంటాం. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఏంటనేది. రైట్, ఒకసారి చూడండి. సో ఇవన్నీ కూడా క్వశ్చన్స్లో ఎలా ఉపయోగించాలనే దాన్ని ఒక్కొక్కటి కూడా మనం చెక్ చేద్దాం. సో కొన్ని ఎగ్జాంపుల్ ఇప్పుడు తీసుకుందాము. దీనికి డిజిట్ సమ్ ఎలా చేయాలి, సో ఇనీషియల్గా ఈ బేసిక్ ఫండమెంటల్స్ డిస్కస్ చేస్తాను. దాని తర్వాత ముందు ఏంటంటే క్వశ్చన్స్ ఎలా చేయాలన్న దానికి వీటిని ఉపయోగించి చేద్దాం కానీ. సో ఇక్కడ మనకి డిజిట్ సమ్ ఎప్పుడు కూడా ఏమవ్వాలి సార్ అంటే 9 అవ్వాలి.
9 గనక ఉంటే దాన్ని ఈక్వల్ టు 0గా తీసుకోవాలి, లేదా 9ని రిమూవ్ చేయాలి, అవుట్ చేసేసేయాలి. డిజిట్ సమ్లో మెయిన్ ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే, సో డిజిట్స్ని సమ్ చేసేటప్పుడు కనుక మనకి 9 కనుక వస్తే ఆ 9ని ఏం చేయాలంటే రిమూవ్ చేసేసేయాలి. సో లేదా దాన్ని ఈక్వల్ టు 0 కన్నా తీసుకోవచ్చు. రైట్. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఈ పార్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే దీని డిజిట్ సమ్ కావాలంటే మనం ఏం చేస్తాం, 3 + 4 7 అవుతుంది, 7 + 5 ఏమో 12 అవుతుంది, 12 + 6 ఏమో 18 అవుతుంది, 18 + 2 ఏమో 20 అవుతుంది. సో ఈ నెంబర్లో ఉన్నటువంటి డిజిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిజిట్స్ అన్నిటినీ కూడా నేను యాడ్ ఆన్ చేశాను. సో ఎప్పుడైతే యాడ్ చేసామో మనకి ఏమొచ్చింది సార్ అంటే 20 రావడం జరిగింది. ఈ 20ని అగైన్ మీకు ముందే చెప్పాను, డిజిట్ సమ్ అంటే ఒక డిజిటే రావాలి, 2 డిజిట్స్ కానీ 3 డిజిట్స్ కానీ రాకూడదు. ఇక్కడ చూడండి, అగైన్ 2 + 0 ఎంత అవుతుందంటే 2 అని చెప్పేసి రాస్తాం. సో అయితే ఇంకా ఇంతకన్నా ఈజీగా మనం చేయాలంటే షార్ట్కట్లో ఇంకా ఈజీగా చేసుకోవచ్చు. నా చూడండి ఒకసారి, 4 + 5 9 అవుతుంది, నేను రిమూవ్ చేశాను. అలాగే 3 + 6 9 అవుతుంది, రిమూవ్ చేశాను. ఇందాక చూడండి మనకి 20 వచ్చింది, 2 + 0 2 అని చెప్పేసి అన్నాను. సేమ్ ఇక్కడ కూడా చూడండి ఆన్సర్ ఏమొచ్చిందంటే ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. అంటే ఈ నెంబర్ కనుక మనం తీసుకున్నట్లయితే, ఈ నెంబర్లో డిజిట్స్ని కనుక మనం సమ్ చేసినట్లయితే ఏ రావడానికి ఛాన్స్ ఉంటుందంటే 2 వస్తుందన్నమాట. రైట్. సో సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం కానీ ఒకసారి, 4 + 5 9 అవుతుంది, తీసేసాను. అలాగే 6 + 3 9 అవుతుంది, తీసేసాను దాన్ని కూడా. రిమైనింగ్ డిజిట్స్ చూడండి, 2 + 1 3, 3 + 2 5, 5 + 0 ఎంత అవుతుంది సార్ అంటే దీన్ని 5 అని చెప్పి రాయొచ్చు. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఎలాంటి నెంబర్ ఉన్నా సరే మనం 9ని రిమూవ్ చేయడాన్ని డిజిట్ సమ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి, 7 + 2 ఎంత అవుతుంది సార్ అంటే 9 అవుతుంది. అగైన్ 8 + 1 కనుక తీసుకున్నట్లయితే 9 అవుతుంది. అగైన్ 5 + 4 కనుక తీసుకున్నట్లయితే 9 అవుతుంది. దీని డిజిట్ సమ్ ఎంత అని చెప్పొచ్చు అంటే 0 అని చెప్పేసి మనం చెప్పొచ్చు. అలాగే ఫోర్త్ ఎగ్జాంపుల్ చూడండి, 9 ఉంది కాబట్టి డైరెక్ట్గా 9 రిమూవ్ చేసేస్తాం మనం. అట్లాగే 8కి 1 యాడ్ చేస్తే 9 అవుతుంది, అది కూడా తీసేసాను. అలాగే 7కి 2 కనుక యాడింగ్ చేసినట్లయితే 9 అవుతుంది, అది కూడా తీసేసాను. ఫైనల్గా మనకి డిజిట్ వచ్చేసరికి ఏముంది అంటే 5. ఆ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందంటే 5 అని చెప్పేసి క్లియర్గా చెప్పొచ్చు. నౌ కమింగ్ టు ఫిఫ్త్ క్వశ్చన్, ఇక్కడ చూద్దాం ఒకసారి. చూడండి, 3 6 ఎంత అవుతుంది సార్ 9 అవుతుంది, 7 2 ఎంత అవుతుంది 9 అవుతుంది, 8 5 13 అంటే మళ్ళీ మనం డిజిట్ సమ్ వచ్చేసరికి 13 ఉంచకూడదు. డిజిట్ సమ్ అనేది ఎప్పుడూ కూడా సింగిల్ డిజిట్గానే ఉండాలి తప్ప డబల్ త్రిబుల్ డిజిట్స్ అనేవి ఉండకూడదు. నా 1 + 3 కనుక మనం తీసుకున్నట్లయితే ఇట్ ఈజ్ నథింగ్ బట్ 4 అని చెప్పేసి రాస్తాము. కమింగ్ టు దిస్, ఇక్కడికి రండి ఒకసారి. ఇక్కడ చూడండి, ఎక్కడ కూడా 9s అవ్వడానికి పాసిబిలిటీస్ లేవు కాబట్టి డైరెక్ట్ యాడ్ చేసేసేయాలి. 4 6 10 అవుతుంది, 10 8 18 అవుతుంది, 18 2 ఏమో 20 అవుతుంది. నా ఎప్పుడైతే మనకి 20 వచ్చిందో 2 + 0 మనకి ఏమవుతుంది సార్ అంటే 2 అని చెప్పేసి రాస్తాం. సో దీన్ని డిజిట్ సమ్ కాన్సెప్ట్ అని చెప్పేసి అంటాం. మీకు డిజిట్ సమ్ ఎప్పుడైనా కావాల్సి వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఈ రకంగా చేసుకోవాలి. సో మనం చేయాల్సిందల్లా కూడా ఏంటంటే సమ్ చేసినప్పుడు 9 కనుక వచ్చిందని అంటే దాన్ని రిమూవ్ చేయడాన్నే డిజిట్ సమ్ అని చెప్పేసి అంటాం. సో దీన్ని ఎలా ఉపయోగించాలి, క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయన్నదాన్ని మనం ఒక్కొక్కటి చూద్దాం కానీ. రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి ఈ డిజిట్ సమ్లో మనకి ప్లస్లు మైనస్లు పెద్ద పెద్ద నెంబర్స్ ఉంటాయి. అలాగే మధ్యలో కూడా ఆపరేషన్ సింబల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి సింబల్స్ కనుక ఇచ్చినప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ మనం ఎలా చేయొచ్చు, ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఎన్ని రకాల క్వశ్చన్స్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందంటే, ఒకటి పర్సంటేజ్ బేస్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు, అవి చేయడానికి ఉపయోగపడుతుంది. రెండవది బాడ్మాస్ రూల్ మీద క్వశ్చన్స్ వస్తాయి, దాన్ని కూడా చేయడానికి ఉపయోగిస్తాం. మూడవది ఆల్జీబ్రిక్ ఫార్ములాస్ మీద క్వశ్చన్స్ వస్తాయి, అవి కూడా చేయడానికి ఉపయోగిస్తాం. సో ఇందులో మెయిన్గా వచ్చేసరికి ఫస్ట్ వన్ వచ్చేసరికి బాడ్మాస్ రూల్ మీద వచ్చే క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బాడ్మాస్ రూల్ అంటే ఎడిషన్, మల్టిప్లికేషన్, డివిజన్, సబ్ట్రాక్షన్, వాటిపైన కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. సో దాని మీద ఎలా చేస్తామన్న దాన్ని డిస్కస్ చేస్తాం. రెండవది వచ్చేసరికి ఏంటి సార్ అని అంటే పర్సంటేజ్ బేస్ మీద కొన్ని క్వశ్చన్స్ వస్తాయి, దాన్ని కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు. సో అట్లాగే
ఎగ్జాంపుల్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఆ క్వశ్చన్స్ కూడా మనం వాడుకోవచ్చు. మనం చూద్దాం కానీ ఎలా వాడాలి ఏంటనేది. రైట్, అయితే మనకి బాడ్మాస్ రూల్ మీద కానీ పర్సంటేజ్ మీద కానీ క్వశ్చన్స్ కనుక సింగిల్ లైన్లో కనుక ఇచ్చినట్లయితే ఆ క్వశ్చన్ని డిజిటల్ సమ్ మీద ఎలా సాల్వ్ చేయాలనే దాన్ని ముందు మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది. రైట్, ఇందులో ఆపరేషన్ చేసిన తర్వాత సమ్ టైమ్స్ మనకి నెగిటివ్ నెంబర్స్ వస్తాయి. ఆ నెగిటివ్ నెంబర్స్ వచ్చినప్పుడు ఏ రకంగా తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్లో ఏంటంటే మనం అన్ని ఆపరేషన్స్ ఉన్నాయి, డిజిట్ సమ్ అన్నింటికీ చేసాము. చేసిన తర్వాత మనకేమో నెగిటివ్లో ఆన్సర్స్ వచ్చాయి. మరి నెగిటివ్లో వచ్చినప్పుడు క్రింద ఆప్షన్స్లో ఏవైతే డిజిట్స్ ఉన్నాయో ఆ సమ్కి దీన్ని ఈక్వల్ చేయాలన్నప్పుడు ఏ రకంగా ఈక్వల్ చేస్తాం. సో అక్కడ నెగిటివ్లో వచ్చినప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటంటే పాజిటివ్గా తీసుకోవాలి. మరి నెగిటివ్ని పాజిటివ్గా తీసుకోవాలంటే ఏం చేయాలి సార్ అనేది చూద్దాం ఒకసారి. మనకి డిజిట్ సమ్ ఎంత అని చెప్పాను నేను, 9 అని చెప్పాను కాబట్టి సో 9 కింద మనం కన్వర్షన్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నెగిటివ్లో కనుక -1 కనుక వచ్చింది అని అంటే దాని ప్లేస్లో మనం +8 తీసుకోవాలి. సో మనం ఒక క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత నాకు నెగిటివ్లో ఆన్సర్ -1 వచ్చిందంటే దాని ప్లేస్లో నేను +8 తీసుకోవడం అనేది జరుగుతుంది. ఆ +8 అనేది కింద ఆప్షన్స్లో దేన్ని మ్యాచ్ అవుతుందో దాని ప్రకారం చూసుకోవచ్చు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ నాకు -1 వస్తే +8 అని చెప్పాను, -1 వస్తే. అదే ఫర్ ఎగ్జాంపుల్ -2 కనుక నాకు వచ్చిందనుకోండి, దానికి ఈక్వల్ ఎవరంటే +7గా తీసుకోవాలి. ఒకవేళ -3 కనుక వచ్చింది అని అంటే అక్కడ మనం తీసుకోవాల్సింది దాని ప్లేస్లో +6 తీసుకోవాలి. ఒకవేళ -4 కనుక వచ్చినట్లయితే ఆ ప్లేస్లో మనం తీసుకోవాల్సింది ఏంటి సార్ అంటే +5. ఒకవేళ -5 కనుక వచ్చిందంటే ఆ ప్లేస్లో +4 తీసుకోవాలి. ఒకవేళ -6 కనుక మనకు వచ్చింది అని అంటే ఆ ప్లేస్లో +3 తీసుకోవాలి. -7 కనుక వచ్చినట్లయితే +2 తీసుకోవాలి. -8 కనుక వచ్చినట్లయితే +1 తీసుకోవాలి. సో డిజిట్స్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తాయి సార్? డిజిట్స్ 0తో స్టార్ట్ అవుతాయి, 9తో ఎండ్ అవుతాయి. 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 10 నెంబర్స్, ఈ 10ని డిజిట్స్ అని చెప్పేసి అంటాం, అంకెలు అని చెప్పేసి అంటాం. ఈ 10తోనే మనం అన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఒకవేళ 0 వచ్చిందనుకోండి, ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0. -0 అయినా 0, +0 అయినా 0. ఒకవేళ -9 వచ్చినా +9 వచ్చినా ఇట్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. 9 అంటే దేనికి సమానం అని చెప్పాను? డిజిట్ సమ్లో 0కి సమానం అని చెప్పాను. సో ఎప్పుడైనా నెగిటివ్లో కనుక వచ్చినట్లయితే పాజిటివ్లో తీసుకోవడం ఎలాగన్నదాన్ని చూసుకోండి. ఏనది ఎడిషన్ అనేది 9 అవ్వాలి అంతే. ఆ 2 నెంబర్ల యొక్క ఎడిషన్ 9 అయితే ఆ 2 ఒకదానికొకటి ఈక్వల్గా ఉంటాయి. -1 అంటే +8 తీసుకోవాలి, -2 అంటే +7 తీసుకోవాలి, -3 అంటే +6 తీసుకోవాలి, -4 అంటే +5, -5 అంటే +4, -6 అంటే +3, -7 అంటే +2, -8 అంటే +1. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లెక్క చేసినప్పుడు -8 వచ్చిందనుకోండి, దాన్ని ఈక్వల్గా పాజిటివ్లో చూపించాలంటే +1 తీసుకోవాలి. ఒకవేళ -3 వచ్చిందనుకోండి +6 తీసుకోవాలి. రైట్, సో ఇది ఒకటి మెయిన్ ఇంపార్టెంట్. ఈ డిజిటల్ సమ్ని ఎక్కడ వాడతామనేది ముందు కొన్ని ఎగ్జాంపుల్స్లో చూద్దాం కానీ. రైట్, నెక్స్ట్. సో ఈ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే క్వశ్చన్ని కనుక మనం సాల్వ్ చేయాలి అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక క్వశ్చన్ ఇచ్చాడు, అర్థమెటిక్లో ఒక క్వశ్చన్ ఇచ్చాడు. ఆ క్వశ్చన్లో మనం స్టెప్ బై స్టెప్ 2, 3 స్టెప్పులు వేస్తాము. స్టెప్పులు రాసిన తర్వాత మనకి లాస్ట్లో ఇది చేయాల్సి వస్తుంది, ఈ నెంబర్ని ప్రొడక్ట్ని చేయాల్సి వస్తుంది. మరి ప్రొడక్ట్ చేసినప్పుడు ఏం వస్తుంది అన్నదాన్ని మనకి ఎలా తెలుస్తుంది? దానికి మనం యూజ్ చేసే షార్ట్ కట్టే డిజిట్ సమ్ షార్ట్ కట్ అంటాం అనమాట. సో అంతేగాని మనం 427 × 843 కనుక గుణించాలంటే ఇట్ టేక్స్ లాంగ్ టైం అంట. సో దాన్ని తక్కువ టైంలో చేయాలి అని అంటే ఎలా చేయాలో మీకు ఎప్పుడు నేను నేర్పించడం జరుగుతుంది. రైట్, చూద్దాం ఒకసారి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి డిజిట్స్ సమ్ అనేది చెయ్యాలి అని అంటే ముందు మనకి ఏంటి సార్ అని అంటే డిజిట్స్ని కౌంటింగ్ చేయడం రావాలి, సమ్ చేయడం రావాలి. ఇక్కడ డిజిట్ సమ్ ఏదైతే వచ్చిందో ఇందులో ఏ డిజిట్ సమ్కి ఈక్వల్గా ఉందో దాంతోనే మనం మ్యాచింగ్ చేయడం అనేది జరుగుతుంది. ఇది LHS లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అనుకుంటే ఆన్సర్ మనకి RHS రైట్ హ్యాండ్ సైడ్ అయితే LHS అనేది RHSకి ఎక్కడ సమానం అయితే అది టిక్ చేయడమే. అయితే ఇవి చేసేటప్పుడు మనం 2 మెథడ్స్ వాడతాం. ఒకటి బేస్డ్ ఆన్ యూనిట్ డిజిట్స్,
ఒకటి బేస్డ్ ఆన్ యూనిట్ డిజిట్స్, రెండోది ఏంటంటే డిజిట్ సమ్ మెథడ్. ఒకవేళ యూనిట్ డిజిట్ కనుక పాసిబిలిటీ ఉంటే మీరు దాన్ని టిక్ చేసేయచ్చు. ఒకవేళ యూనిట్ డిజిట్ కనుక పాసిబిలిటీ లేకపోతే డిజిట్ సమ్ని మనం వాడడం జరుగుతుంది. నా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో యూనిట్ డిజిట్కి ముందు వెళ్దాం. ఇక్కడ 7 ఉందండి, అక్కడేమో 3 ఉంది. 7 3 ఎంత అవుతుందంటే 21. అంటే చివరిలో వచ్చే డిజిట్ మనకి ఏమవుతుంది, 1 అవుతుంది. మరి ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి అన్నీ అబ్జర్వ్ చేయండి. ప్రతి ఆప్షన్లో కూడా చివరి ఏముందంటే 1 1 1 1. మీకు ఆప్షన్స్లో కనుక ఒక్క ఆప్షన్కే చివరి 1 ఉందనుకోండి, డిజిట్ సమ్ మెథడ్ కూడా మనం చేయక్కర్లా, డైరెక్ట్గా టిక్ చేసేయచ్చు. కానీ అన్ని ఆప్షన్స్లో 1 ఉన్నాయండి, కానీ వాడు ఇవ్వడం అంత ఈజీగా మనకి ఇవ్వడు. కొన్ని సందర్భాల్లో ఈజీగా ఉంటాయి, మీరు టిక్ చేసేయచ్చు. సో అలా యూనిట్ డిజిట్ కనుక మ్యాచింగ్ అవ్వకపోయినప్పుడు ఈ డిజిట్ సమ్ని ఉపయోగించాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కాన్సెప్టు, ఈ సమ్మలు చేసినప్పుడు మనకి కొన్నిసార్లు రిపీటెడ్ కనుక వచ్చినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాలి. రిపీట్ వచ్చినప్పుడు మ్యాక్సిమం అప్లై కాదు, కానీ వాడు ఇచ్చే క్వశ్చన్స్ ఏంటంటే 99% సేమ్ రిపీట్ కాని డిజిట్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా? 100%లో ఒక 5%, 4% ఉపయోగపడదు. 95 నుంచి 96% వరకు ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని యూటిలైజ్ చేసుకుంటే మంచిది. ఎక్కడో ఒక్కొక్కసారి ఉపయోగపడదు, దాని డిసడ్వాంటేజ్ అనమాట. కొన్నిటి వల్ల అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయండి. అన్నీ కూడా 100% పర్ఫెక్ట్గా ఉండవు. సో డిజిట్ సమ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ మనం చేసుకోవచ్చు. సో ఎక్కడో ఒకటో రెండో మనం చేయలేనప్పుడు దాన్ని నార్మల్ మెథడ్లో ఎలా చేయాలన్న దాన్ని మనం ముందుగా డిస్కస్ చేయడం అనేది జరిగింది ప్రీవియస్ క్లాసెస్లో. రైట్, 3 డిజిట్ నెంబర్ ఇంటూ 3 డిజిట్ నెంబర్ చెప్పాను, ఆ టైప్ అనమాట. రైట్, సో ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం. ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఏ రకంగా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కనుక ఒక క్వశ్చన్ కనుక వాడు ఇచ్చాడు అనుకోండి, లాస్ట్లో మనం అంతా సొల్యూషన్ చేసిన తర్వాత ఫైనల్గా ఈ ప్రోడక్ట్ వచ్చింది, అది గుణించాల్సి వచ్చింది, లబ్ధం గుణించాల్సి వచ్చింది. మరి దాన్ని ఎలా చేస్తాం మనం? ఇప్పుడు మనం 427 ఇంటూ 843 గుణించాలంటే చాలా టైం పడుతుంది. రైట్, సో దాన్ని డిజిట్ సమ్ మెథడ్ ప్రకారం ఎలా ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చేయడానికి 2 వేస్ ఉంటాయి. ఒకటి బేస్డ్ ఆన్ యూనిట్ డిజిట్స్, ఇంకొకటి బేస్డ్ ఆన్ డిజిట్ సమ్ మెథడ్. మరి యూనిట్ డిజిట్ అనేటటువంటి కాన్సెప్ట్ని ఎప్పుడు అప్లై చేయాలి, డిజిట్ సమ్ అనే కాన్సెప్ట్ని ఎప్పుడు అప్లై చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే యూనిట్ డిజిట్ అనే కాన్సెప్ట్ ఎలాగ అప్లై చేయాలి చూద్దాం. 1ల స్థానంలో వచ్చే అంకెల గురించి ఎలాగ అప్లై చేయాలి చూద్దాం. ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది. 7 3లు ఎంత అవుతుందంటే చివర 21 వస్తుంది. అంటే డెఫినెట్లీగా లాస్ట్ డిజిట్ మనకి ఏమవుతుందంటే 1 రావడం అనేది జరుగుతుంది. మరి 1 ఎక్కడ వస్తుందో చూడండి, అన్ని ఆప్షన్స్లోనే 1 ఉంది. సో అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ అనేది ఫెయిల్ అయిపోయింది. కొన్నిసార్లు వస్తాయండి, అక్కడ మనం టిక్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ మీకు ఇచ్చే 4 ఆప్షన్స్లో కూడా యూనిట్ డిజిట్స్ కనుక మనకి డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, అది మనకి పవర్ఫుల్గా యూజ్ అవుతుంది. కానీ ఇక్కడ యూనిట్ డిజిట్స్ చూడండి ఒకసారి, అన్ని సందర్భాల్లో కూడా ఏమన్నాయి 1 1 1 1. సో ఈ 1 1 ఉంది కాబట్టి సో యూనిట్ డిజిట్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి సార్ అని అంటే డిజిట్ సమ్ మెథడ్ని అప్లై చేయాలి. మరి డిజిట్ సమ్ మెథడ్ని ఎలాగ అప్లై చేయొచ్చు నా చూద్దాం ఒకసారి. సో ఇది చూడండి 2 7 9 అవుతుంది, తీసేద్దాం. రిమైనింగ్ ఏమో మిగిలింది 4 మిగిలింది. ఇక్కడ 8 + 4 12 అవుతుంది. 12 + 3 ఏమో 15 అవుతుంది. 15 అంటే అగైన్ దాన్ని సింగిల్ డిజిట్గానే తీసుకోవాలి కాబట్టి 15లో డిజిట్స్ 1 ఉంది, 5 ఉంది కాబట్టి 1 + 5 ఎంత అని చెప్తామంటే 6 అని తీసుకుంటాం. డిజిట్ సమ్ ఉద్దేశం ఏంటంటే మనం తీసుకురావాల్సింది ఫైనల్గా సింగిల్ డిజిట్ తీసుకురావాలి. ఆ సింగిల్ డిజిట్ తీసుకురావడానికి మనం చేయాల్సింది ఏంటంటే ఎన్ని డిజిట్స్ వచ్చినా సరే ఆ డిజిట్స్ని సమ్ చేసుకుంటే ఫైనల్గా అవుట్పుట్ అనేది సింగిల్ డిజిట్లో రావడం అనేది జరుగుతుంది. నా తర్వాత స్టెప్ వచ్చేసరికి 4 6 24 అవుతుంది. అగైన్ 24 అంటే ఇందులో మనకి డబుల్ డిజిట్ వచ్చింది కాబట్టి అగైన్ దీన్ని సింగిల్ డిజిట్గా తీసుకోవాలి. 2 + 4 ఎంత అవుతుంది సార్ అంటే 6 అవుతుంది. అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు ఉండేది 6 డిజిట్ వచ్చింది. మరి రైట్ హ్యాండ్ సైడ్ ఏ ఆప్షన్స్లో మనకి డిజిట్ సమ్ 6 వస్తుందో చెక్ చేసుకోవాలి. నా ఒక్కొక్క ఆప్షన్ కూడా తీసుకుందాం. ఫస్ట్ ఆప్షన్ కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూడండి 9 అవుట్, అగైన్ 9 అవుట్. మిగతా డిజిట్స్ ఏమవుతుంది చూడండి 5 3 8, 8 + 1 9 అవుతుంది. ఇవన్నీ రిమూవ్ చేసేస్తే ఫైనల్గా మనకు మిగిలేది 5 వచ్చింది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమో 6 వచ్చింది,
రైట్ హ్యాండ్ సైడ్ ఆన్సర్ ఏమో 5 వచ్చింది. ఈ రెండు మ్యాచ్ అవుతున్నాయేమో చూడండి ఒకసారి, లేదు. సో అందువల్ల ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. నా సెకండ్ ఆన్సర్కి వెళ్దాం. సెకండ్ ఆప్షన్ కనుక చూసినట్లయితే 9 క్యాన్సిల్ అవుతుంది, 9 అవుట్. 4 + 5 ఇది కూడా 9 అవుతుంది, అవుట్. 6 + 1 7 అవుతుంది. సో మనకి రావాల్సిన డిజిట్ సమ్ 6 రావాలి, ఇక్కడ వచ్చే డిజిట్ సమ్ ఏమో 7 వచ్చింది కాబట్టి ఇది కూడా కరెక్ట్ కాదు. నా థర్డ్ ఆప్షన్ చెక్ చేద్దాం. థర్డ్ ఆప్షన్ కనుక చూసినట్లయితే 9 అవుట్. 8 + 1 ఇది 9 అవుట్ అవుతుంది. 2 + 6 వచ్చేసరికి ఎంత అవుతుంది అంటే 8 అవుతుంది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఎప్పుడైతే 3 ఆప్షన్స్ రాంగ్ వచ్చాయో ఫైనల్గా 4th ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. కానీ అది రైట్ అవుతుందా లేదా ఒకసారి మనం చెక్ చేద్దాం. కానీ నా ఇది చూసినట్లయితే 9 అవుట్. 3 + 6 9 ఇది కూడా అవుట్ అయ్యింది. ఫైనల్గా 5 + 1 ఎంత అవుతుందంటే 6 అవుతుంది. సో మనం ఏదైతే ప్రొడక్ట్ చేసామో ఆ ప్రొడక్ట్లో మనకు వచ్చే డిజిట్ సమ్ ఏమో 6 వచ్చింది. దాని రిజల్ట్ ఏదైతే ఆప్షన్స్లో ఉందో ఏ ఆప్షన్లో 6 వచ్చిందో చెక్ చేసుకోవడమే. సో 4th ఆప్షన్లో వచ్చింది కాబట్టి రైట్ ఆన్సర్ ఏమని చెప్తాం సార్ అంటే 4th ఆప్షన్గా తీసుకోవడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8. సో ఈ క్వశ్చన్ చూసినట్లయితే మనకి ఒక ప్రాబ్లం చేసేటప్పుడు ఫైనల్గా ఒక స్టెప్ రావడం జరిగింది, ఓకేనా. సో ఆ ప్రొడక్ట్ రావడం జరిగింది. ఇది సింప్లిఫై చేయాలి. అక్కడ మనం సింప్లిఫై చేయాలంటే ఎలా చేయొచ్చు, ఇందులో మీకు 2 మెథడ్స్ చెప్పాను. ఒకటో మెథడ్ ఏమో బేస్డ్ ఆన్ యూనిట్ డిజిట్స్, సెకండ్ మెథడ్ ఏమో డిజిట్ సమ్ మెథడ్. సో బేస్డ్ ఆన్ యూనిట్ డిజిట్ అయితే ఎలా చేయొచ్చు, డిజిట్ సమ్ అయితే ఎలా చేయొచ్చు. కానీ బేస్డ్ ఆన్ యూనిట్ డిజిట్ కనుక మనకి కరెక్ట్ అవ్వాలి అంటే ఉన్న 4 ఆప్షన్స్లో కూడా ఒక యూనిట్ డిజిట్ అనేది డిఫరెంట్గా ఉండాలి. ఇక్కడ చూడండి 8 6 2 2 డిఫరెంట్గా ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నా దాన్ని బట్టి చూడండి ఒకసారి, ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమో 8, ఇక్కడ యూనిట్ డిజిట్ ఏమో 6. మరి 8 ఉంది 6 ఉంది కాబట్టి 8 6s ఎంత అని చెప్తాం సార్ అంటే 48 అని చెప్తాం. లాస్ట్లో మనకు ఆన్సర్ 8 వచ్చింది కాబట్టి యూనిట్ డిజిట్ 8 వచ్చింది కాబట్టి ఈ 4 ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ ఎక్కడ 8 వచ్చిందంటే సో ఫస్ట్ ఆప్షన్ రావడం జరిగింది కాబట్టి అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కానీ సో చెక్ చేద్దాం ఎలాగ ఏంటనేది. ఒకవేళ అన్ని చోట్ల 8 ఉందనుకోండి మనకి ప్రాబ్లం అవుతుంది కదా. సో అలాంటప్పుడు డిజిట్ సమ్ని ఎలా వాడాలనే దాన్ని చెక్ చేద్దాం. కానీ నా చూడండి ఒకసారి 9 క్యాన్సిల్ చేసేద్దాం, 9 అవుట్. 7 + 5 12, 12 + 8 20 కాబట్టి 20 అంటే 2 + 0 2గా తీసుకోవాలి. అగైన్ చూడండి 3 6 ఎంత అవుతుంది అంటే 9 అవుతుంది, తీసేసేయండి. 4 + 2 ఎంత అవుతుందంటే చూడండి ఇదేమో 2 + 4ని 6గా తీసుకుంటాం. అగైన్ 2 6s ఎంత అవుతుంది అంటే మనకి 12 అవుతుంది. 12 అంటే 1 + 2 కాబట్టి దాని ఆన్సర్ ఏం రావాలి సార్ అంటే డిజిట్ సమ్ 3 రావాలి. ఏ ఆప్షన్స్లో డిజిట్ సమ్ 3 వస్తుందో దాని యొక్క ఆన్సర్ ఏమో అది అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. నా చూడండి ఫస్ట్ ఆప్షన్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం మనం. సో ఇక్కడ 9 వచ్చింది, తీసేసాయండి. 3 + 6 9 ఇది కూడా తీసేసాయండి. నా చూడండి ఈ 2లో 1 ఎక్కడికి ఇస్తే ఇది 9 అవుతుంది. ఇంకో 1 ఉంది కదా, 1 8కి ఇస్తే 9 అవుతుంది. 8 ఈ 2లో 1 తీసుకొని 9 అయ్యింది. ఈ 8 ఈ 2లో 1 తీసుకొని 9 అయ్యింది. 2ని 2 8కి సర్దడం అనేది జరిగింది. ఫైనల్గా 4 + 8 ఎంత అంటే 12. 12 అంటే 1 + 2 3 కాబట్టి సో మనకు ఆన్సర్ చూడండి 3 వచ్చింది కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా సరే మీరు కనుక ఇది అప్లై చేయగలిగితే డిజిట్ సమ్ మెథడ్ కనుక అప్లై చేయగలిగినట్లయితే చాలా సింపుల్గా మీరు ఆన్సర్స్ని టిక్ చేసుకోవచ్చు. నౌ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఇక్కడ ఇందాక మనం ఇంటూ చేసాము, ఇప్పుడు చూడండి ఒకసారి ప్లస్ మైనస్. ఈ క్వశ్చన్ని మనం యూనిట్ డిజిట్ మెథడ్లో చేయగలమా, డిజిట్ సమ్ మెథడ్లో చేయగలమా ఒకసారి ఆలోచించండి. ఒకవేళ యూనిట్ డిజిట్ మెథడ్లో చేయాలంటే ఎలా చేయాలి, లేదా అది అప్లై కాకపోతే డిజిట్ సమ్ మెథడ్ని ఎలాగ అప్లై చేయాలి ఒకసారి మీరు ఆలోచించండి. 0 0 0 0 అన్ని యూనిట్ డిజిట్స్ జీరోస్ ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా యూనిట్ డిజిట్ మెథడ్లో మనం చేయలేము. మనకు ఉండాల్సిన ఆప్షన్ ఏంటంటే డిజిట్ సమ్ మెథడ్. మరి డిజిట్ సమ్ మెథడ్లో దీన్ని ఎలా చేయాలి ఒకసారి చూద్దాం. చూడండి ఒకసారి 7 + 2 9 అవుతుంది. 4 + 1 ఎంత అవుతుంది సార్ అంటే 5 ఇది. అలాగే 3 + 6 9 అవుతుంది. 8 + 2 10 అది. 10 అంటే అగైన్ 1 + 0 ఏమవుతుంది సార్ అంటే 1 అని చెప్పి రాస్తాం మనం.
అలాగే 2 + 7 9 ఇది 4 + 1 ఎంత అవుతుందంటే -5. ఈ +5 -5 పోతుంది. సో ఫైనల్గా మనకి డిజిట్ సమ్ అనేది 1 రావాలి. మరి ఏ ఆప్షన్లో 1 వస్తుందో మనం చెక్ చేసుకోవాలి. సో ఏ ఆప్షన్లో 1 వస్తుందో అదే మన కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నా చూద్దాం ఒకసారి. 8 + 1 9 అవుట్. 1 + 2 3 3 + 0 3. సో మనకి 3 వచ్చింది ఇక్కడ. సో కావాల్సింది మనకు 1 రావాలి. ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ కాదు. నా మన సెకండ్ ఆప్షన్ చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. 1 + 8 9 అవుట్. 1 + 2 3 3 + 0 3. ఇది కూడా క్యాన్సిల్, ఎందుకంటే 1 రావాలి. నా ఇక్కడ చూడండి డిజిట్ సమ్ మెథడ్ ఏం చేద్దామంటే 6 2 8 8 1 9 అవుతుంది. సో 1 + 0 1 కాబట్టి సో 1 మ్యాచ్ అయింది కాబట్టి థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నా ఇక్కడ చూడండి 7 2 9 0 9 పోయింది. 1 + 1 2 కాబట్టి ఫోర్త్ ఆప్షన్ కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. సో ఈ రకంగా మనం డిజిట్ సమ్ మెథడ్ అనేది డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. నా చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి ఎంత పెద్ద క్వశ్చన్ ఉందో. ఇవన్నీ రాసి ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి ఒకదాని కింద ఒకటి రాసి మనం సాల్వ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఇవి మన కొన్ని ఓన్గా ఉన్న కొన్ని ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవి. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి ఎంత పెద్ద క్వశ్చన్ ఉంది, దీన్ని ఎలా సాల్వ్ చేయాలి. యూనిట్ డిజిట్ అనేది ఇక్కడ అప్లై చేయడానికి ఛాన్స్ ఉందా లేదంటే నో లేదు, ఎందుకంటే 6 6 6 6 అన్నిట్లో సేమ్ ఉంది కాబట్టి. మరి దీన్ని ఎలా చేయాలి నా చూద్దాం ఒకసారి. 4 + 5 9 అవుతుంది. అలాగే 3 7 10 10 1 ఏమో 11 అవుతుంది. 11 అంటే 1 1 కదా. డిజిట్ సమ్ ఎంత అవుతుంది సార్ అంటే 2 అవుతుంది. ఇక్కడ చూడండి 3 3 3 9 5 4 9 అవుట్. 9 రాగానే అవుట్ చేసేసేయండి. అక్కడ మిడిల్లో మనకు వచ్చింది ఏమొచ్చిందంటే 0. ఇక్కడ చూద్దాం 6 3 9 అవుట్. 5 5 10 10 to 12 కాబట్టి 12 అంటే అగైన్ 1 + 2 మనం ఏ రాస్తాం సార్ అంటే 3 అని రాస్తాం. నా ఇక్కడ చూడండి ఒకసారి 2 7 9 అవుట్. 5 6 11 అవుతుంది. 11 అంటే అగైన్ 1 + 1 ఎంత అవుతుంది సార్ అంటే 2 కింద తీసుకుంటాం మనం. ఇచ్చోండి 3 4 7 2 9 అవుట్. సో మనకి డిజిట్ సమ్ ఏమొచ్చింది సార్ అంటే సో ఇది రావడం జరిగింది మనకి. 2 + 0 2 అవుతుంది. 2 + 3 5 అవుతుంది. 5 + 2 7 అవుతుంది. సో కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. ఈ 4 ఆప్షన్స్లో ఎక్కడ డిజిట్ సమ్ 7 అవుతుందో మనం చెక్ చేసుకోవాలి. నా ఫస్ట్ దాన్ని చెక్ చేద్దాం. చూడండి ఒకసారి. 8 1 9 తీసేద్దాం. సో అలాగే 7 4 ఏమో 11 11 6 ఏమో ఎంత అవుతుంది చూడండి 17. 7 4 11 11 6 17. 17 అంటే 1 + 7 8. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ కాదు, రాంగ్. ఎందుకంటే మనకి డిజిట్ సమ్ ఏం రావాలి 7 రావాలి. సెకండ్ వన్ చూడండి ఒకసారి ఎలా చేయాలో. నా మనం చూసినట్లయితే 1 7 8 8 6 ఎంత అవుతుందంటే ఇది 10 అవుతుంది. 16 అవుతుంది. చూడండి 10 6 16 23 24. 24 అంటే డిజిట్ సమ్ ఎంత అవుతుంది 6 అవుతుంది కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు. నా ఇక్కడ రండి ఒకసారి. 5 4 9 తీసేసేయండి అవుట్. 1 7 8 8 6 ఎంత అవుతుంది సార్ అంటే 14. 14 అంటే 1 + 4 ఎంత సార్ అంటే 5. ఇది కూడా కాదు. అలాగే చూడండి ఈ 4 అనేది 7కి 2 ఇచ్చాము, 7కి 2 ఇచ్చాము, 2 9s అవుట్ అయిపోయింది. 7 + 2 9 7 + 2 9. 1 + 6 ఎంత అవుతుందంటే 7 కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి అంటాం. రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి ఈ క్వశ్చన్లో మనకి ఏంటంటే ప్లస్లు మైనస్లు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. నా చూద్దాం ఒకసారి. సో ఇక్కడ చూడండి 4 4 వచ్చింది, సేమ్ వచ్చింది. ఇక్కడ అవ్వడానికి ఛాన్స్ లేదు. నా ఒకసారి మీరు ఆలోచించినట్లయితే సో 1 8 9 అవుట్ అయ్యింది. 2 + 5 ఏమని రాస్తామంటే 7 అని రాస్తాం. ఇక్కడ 9 అవుట్ అవుతుంది. 5 + 6 ఏమో 11 కదా. 11 అంటే 1 + 1 2గా రాసుకుంటాం మనం. 3 6 9 అవుట్ అవుతుంది. 4 + 8 12. 12 అంటే 1 + 2 ఎంత అవుతుంది సార్ అంటే 3 అని చెప్పి రాస్తాం మనం. మైనస్ x ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూద్దాం 3 4 7 2 9 తీసేద్దాం
1. లాస్ట్లో చూడమ్మా 1 2 3 6 9 మిగిలిందేమో 2. సో డిజిట్ సమ్ అంటే ఏంటో కాదు, 9 సమ్ కనిపిస్తే దాన్ని రిమూవ్ చేయడం అంతే, అంతకు మించి ఏమీ లేదు ఇందులో. నా మీరు చూసినట్లయితే 7 + 3 10, 10లో 2 పోతే 8 - x ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. మరి 8లో నుంచి ఏ నెంబర్ తీస్తే 3 అవుతుంది సార్ అంటే x ఈజ్ ఈక్వల్ టు మనం ఏ రాయొచ్చు అంటే 5 అని చెప్పి రాసుకోవచ్చు. మరి 5 అనేది ఏ ఆప్షన్స్లో డిజిట్ సమ్గా వస్తుందో చెక్ చేసుకోవాలి. నా చూడండి ఫస్ట్ వన్ చూడండి, 6 6 12, 12 1 13, 13 అంటే 1 + 3 4 కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. నా నెక్స్ట్ వన్ చూద్దాం, 7 2 9 ఇది 4 వచ్చింది, ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూద్దాం ఒకసారి 2 7 9, ఓకేనా, రైట్ 2 7 9, 1 + 4 ఎంత అవుతుంది అంటే 5, ఇది రైట్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ನಾವು ఇక్కడ కూడా చూద్దాం 1 8 9, 3 + 4 ఎంత అవుతుంటే 7, ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఇలా మనకి ఏంటంటే డిజిట్స్ మ్యాచింగ్ అనేది చూసుకున్నట్లయితే 100% అనేది రావడానికి రైట్ ఆన్సర్ ఛాన్సెస్ ఉన్నాయి. నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 12 చూడండి. సో 58 × 96 × 62 అన్నాడు. మరి 59 × 96 × 62 అంటే ఎలా చేయాలి? ఇక్కడ చూడండి అన్నిట్లో 6లు ఉన్నాయి కాబట్టి మనం చేయడానికి ఏమీ లేదు. నా డైరెక్ట్గా ఎలా చేయాలి? 5 + 8 ఎంత అవుతుందంటే 13 అవుతుంది. 13 అంటే అగైన్ 1 + 3 మనం దేనికైనా తీసుకుంటే 4గా తీసుకోవాలి. ఇక్కడ 9 మనకు అవుట్ అవుతుంది, 6 ఉంటుంది. అక్కడ 6 + 2 ఎంత అవుతుందంటే 8 అవుతుంది. 4 6లు ఏమో 24 అవుతుంది. సో 24 × 8 అని చెప్పేసి రాస్తాం. నా నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏమవుతుందో చూద్దాం. 24 కదమ్మా, 8 4 32, 2 3, 8 2 16, 2 ఎంత అవుతుందంటే 18 183. 1 + 8 9 పోయింది. ఫైనల్గా మనకి డిజిట్ సమ్ ఏమవ్వాలంటే 3 అవ్వాలి. మరి ఎక్కడ డిజిట్ సమ్ 3 అవుతుందో చూద్దాం ఒకసారి. సో డిజిట్ సమ్ ఎక్కడ మనకి 3 అవుతుంది. నా ఇక్కడ మనం చూసినట్లయితే 4 5 9 అవుట్ అయిపోయింది, 3 6 9 అవుట్ అయిపోయింది, 2 + 4 6 అవుతుంది. ఇది మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్ చూడండి ఒకసారి, 4 5 9 అవుతుంది, 6 3 9 అవుతుంది, 2 + 2 4 అవుతుంది. ఇది కూడా మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ వన్ చూద్దాం, 4 5 9, 3 6 9, 2 + 1 ఎంత సార్ అంటే 3. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. నా ఈ ఫోర్త్ ఆప్షన్ చెక్ చేస్తే 4 5 9, 3 6 9, 3 + 2 మనకి ఎంత అవుతుంది అంటే 5. ఇది కూడా రాంగ్ ఆప్షన్ అవుతుంది. సో మనకి రైట్ ఆన్సర్ ఏమని చెప్తామంటే 3 ఎక్కడైతే వచ్చిందో డిజిట్ సమ్ అనేది చూసుకోండి, అదే అవుతుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఇంటూలు ప్లస్లు ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ముందు ఫస్ట్ చూడండి ఒకసారి, యూనిట్ డిజిట్ 2 ఇచ్చాడు, యూనిట్ డిజిట్ 4 ఇచ్చాడు, యూనిట్ డిజిట్ 3 ఇచ్చాడు, యూనిట్ డిజిట్ ఏమో 4 ఇచ్చాడు. సో చూడండి ఒకసారి 2 4 3 4. సో ఒకవేళ 2 కానీ 3 కానీ వచ్చిందంటే 3 వచ్చిందంటే ఫస్ట్ ఆప్షన్ టిక్ చేసేయచ్చు యూనిట్ డిజిట్ ప్రకారం. ఒకవేళ 2 కానీ వచ్చిందంటే 4 టిక్ చేసేయచ్చు. 4 వస్తే మాత్రం మనం చేయాల్సింది ఏంటంటే ఆప్షన్ చెక్ చేయాలి. నా చూద్దాం. చూడండి ఒకసారి 4 2s 4 8s 32 అంటే చివరి ఏమొస్తుందమ్మా 2 వస్తుంది. అలాగే 2 1s ఏమవుతుందంటే 2 అవుతుంది. చూడండి 2 2s లాస్ట్లో ఏమవుతుందంటే 4 అవుతుంది. అంటే మీ ఆన్సరు అయితే థర్డ్ ఆప్షన్ అవుతుంది లేదా సెకండ్ ఆప్షన్ అవుతుంది. సో మనం ఆ రకంగా ముందు చెక్ చేసుకోవాలి. అయితే 2 వచ్చాయి కాబట్టి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది చెయ్యాలి అని అంటే మనం డిజిట్ సమ్లోకి వెళ్ళాలి. నా చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి 3 + 2 5, 5 + 4 9. ఇది 9 అంటే 0. సో 0తో ఏది వచ్చినా సరే 0 కాబట్టి ఇంక దాన్ని మీరు పట్టించుకోకర్లేదు. చూసుకోండి 3 + 2 5, 5 + 4 9. 9 అంటే ఇట్ ఇస్ 0. 0 ఇంటూ ఎనీథింగ్ ఎంత అవుతుంది? 0 అయిపోద్ది. నా ఇక్కడ చూడండి 6 3 9 పోయింది. ఇది ఇక్కడ మిగిలింది 2 మిగిలింది. 3 + 1 ఎంత అంటే 4. ఇది 2 4s 8. ఇప్పుడు ఈ రెండు ఆప్షన్సే మనం చెక్ చేద్దాం. ఈ రెండు ఆప్షన్స్లో డిజిట్ సమ్ ఎక్కడ 8 వస్తే అదే మన ఆన్సర్ అవుతుంది. నా ఇప్పుడు చూద్దాం ఒకసారి. రైట్. సో ఏంటి సార్ అని అంటే
6 6 12, 12 8 20 అవుతుంది. 22 ప్లస్ 4 26 అవుతుంది. మరి 26 అంటే 2 ప్లస్ 6 8 కాబట్టి సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నా సెకండ్ వన్ చూడండి ఒకసారి. 2 ప్లస్ 8 10, 10 ప్లస్ 3 13, 13 ప్లస్ 2 15, 15 ప్లస్ 4 19, 9 అవుట్ అయితే దాని డిజిట్ ఏమవుతుందంటే సమ్ అనేది 1 అవుతుంది. మరి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఏం తీసుకుంటాం సార్ అంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సార్ ఫోర్త్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ మనం ఎందుకు తీసుకోవట్లేదు అంటే యూనిట్ డిజిట్లో అది మ్యాచ్ అవ్వలేదు కాబట్టి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. 13. క్వశ్చన్ నెంబర్ 14 చూడండి ఒకసారి. 876 into 67 మైనస్ 674 into 36. ఒకసారి మీరు ఆలోచించండి. 6 42 చివరి ఏమొచ్చిందంటే 2 వచ్చింది. మైనస్ 4 24 చివరేమో 4 వచ్చింది. ఇది 2లో నుంచి మనం 4 తీయలేం కాబట్టి 12లో 4 తీయాలి. 12లో 4 తీస్తే ఏమవుతుందంటే 8 అవుతుంది. కాబట్టి సో మనకి యూనిట్ డిజిట్ 8 రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే సెకండ్ ఆప్షన్ అవుతుంది లేదా ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఈ రెండింటిని చెక్ చేస్తే మనకు సరిపోద్ది. చూద్దాం. 8 7 15, 15 6 21. 8 7 15, 15 6 21. 21 అంటే 2 + 1 3 కాబట్టి సో దీని డిజిట్ సమ్ ఏమో 3 అవుతుంది. 6 7 13, 13 అంటే 1 + 3 మనకి ఎంత అవుతుందంటే 4 కాబట్టి డిజిట్ సమ్ ఏమవుతుందంటే 4 అవుతుంది. అగైన్ 6 7 13, 13 4 17, 17 అంటే 1 7 8గా తీసుకోవాలి. 3 6 9 0 కాబట్టి ఇది 9 0 కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ ఎంత అవుతుంది సార్ అంటే 0 కాబట్టి సో ఇదంతా మనకు -0 అవుతుంది. 9 యొక్క ఏ మల్టిపుల్ ఉన్నా సరే 9 = 0 కాబట్టి 0 ఇంటూ ఎనీథింగ్ 0 కాబట్టి మనం దాన్ని రిమూవ్ చేసేయచ్చు. నా ఇది 9 మల్టిపుల్ కాబట్టి తీసేసాను. 3 4s are 12 కాబట్టి 12 అంటే 1 + 2 3. సో దాని ఆన్సర్ ఏమవుతుందంటే 3 అని చెప్పేసి అంటాం. సో మరి ఏ ఆప్షన్స్లో ఈ రెండు ఆప్షన్స్లో ఎక్కడ 3 వస్తుందో మనం చెక్ చేసుకోవాలి. కాబట్టి 8 + 1 9 అవుట్ అది. ఇక్కడ చూడండి 8 + 2 10, 10 + 3 13. చూడండి 8 + 2 10, 10 + 3 13. 13 అంటే అగైన్ 1 + 3 4 కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. ఎప్పుడైతే సెకండ్ ఆప్షన్ కాలేదో డెఫినెట్గా మన ఆన్సర్ ఏమవుతుంది ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. టక్మని టిక్ చేసేయచ్చు. కానీ మనం చెక్ చేద్దాం ఒకసారి. రైట్, చూడండి ఒకసారి. 4 3 7 7 2 9 తీస్తాను. సో అగైన్ 4 8 12, 12 అంటే 1 + 2 3. సో చూడండి మ్యాచ్ అయింది కదా. ఎస్. సో ఆప్షన్ నెంబర్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 15 చూద్దాం ఒకసారి. రైట్, చూడండి. 11 1/3 of 117 ప్లస్ 13 3/5 of 115 అని చెప్పేసి అన్నాడు. నా దీన్ని ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. 3 11s are 33 + 1, 33 + 1 ఎంత 34/3 అని చెప్పి రాస్తాం. ఇంటూ 117 అని రాశాను. 11 3 33 + 1 34/3 ఇంటూ 117. ఇక్కడ మధ్యలో ప్లస్ ఉందండి. 13 5 65 + 3 ఎంత అంటే 68/5 ఇంటూ ఏమని రాస్తామంటే 115 అని చెప్పి రాస్తాం. ఇక్కడ నేను చెప్పేది మీకు ఒకటే. ఉన్న ఆప్షన్స్లో యూనిట్ డిజిట్స్ కనుక డిఫరెంట్గా ఉంటే మీరు యూనిట్ డిజిట్ మెథడ్లో అప్రోచ్ అవ్వడం ది బెస్ట్. ఒకవేళ కనుక రిపీటెడ్గా కనుక ఉన్నట్లయితే డిజిట్ సమ్ మెథడ్లోకి వెళ్ళాలి. మీరు ఈ రెండు విషయాలు గుర్తుపెట్టుకోవాలి. సో ఉన్న 4 ఆప్షన్స్లో డిజిట్స్ యూనిట్ డిజిట్స్ కనుక డిఫరెంట్గా కనుక ఉన్నట్లయితే సో వెంటనే మీరు యూనిట్ డిజిట్ అప్రోచ్లోకి వెళ్ళిపోండి. లేదు అని అంటే డెఫినెట్గా మనం డిజిట్ సమ్ మెథడ్లోకి వెళ్ళాలి. చూడండి ఇక్కడ చూద్దాం. 0 2 6 8 మరి యూనిట్ డిజిట్ మెథడ్లో మనం చేసేయచ్చు. చూద్దాం కానీ ఎలా చేయాలో. ఇది చూడండి 3తో కనుక మనం తీసుకున్నట్లయితే 3 3s are 9, 27 అంటే 3 9s are 27. ఇక్కడ చూడండి 5 2s are 10, 5 3s are 50. సో 34 × 39, 68 × 23. నా మనం చూద్దాం. 4 9s ఎంత అవుతుందంటే 36 అంటే లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 6 అవుతుంది.
ఇక్కడ చూడండి అన్న 8 3s are 24 కాబట్టి లాస్ట్ డిజిట్ ఏమవుతుంది 4. మరి 6 + 4 10 కాబట్టి చివరి డిజిట్ మనకి ఏమవుతుందంటే 0 వస్తుంది. మరి 0 వచ్చే ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోండి ఒకసారి. సో ఫస్ట్ ఆప్షన్లో 0 వచ్చింది కాబట్టి సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవడం జరుగుతుంది అనమాట. రైట్, నెక్స్ట్ వన్. సో క్వశ్చన్ నెంబర్ 16 చూద్దాం కానీ ఒకసారి. రైట్, సో 36 × 48 × 45 × 5 = డాష్ అన్నాడు. ఇక్కడ మీరు ఒకసారి ఆలోచించండి. 4 5 9 అవుట్, 0 × ఎనీథింగ్ ఎంత అవుతుంది 0. మీరు ఇక్కడ కూడా చూసుకోండి 3 6 9 0 అవుట్, 0 × ఎనీథింగ్ మనకి ఏమవుతుందంటే 0. మరి మనకి 0 వచ్చేటటువంటి ఆప్షన్స్ ఇందులో ఎక్కడ ఉన్నాయో జాగ్రత్తగా చూడండి ఒకసారి. 0 ఎక్కడ వస్తుందో చూద్దాం ఒకసారి. చూడండి, ఈ 2లో 1 8కి ఇస్తే 9 అవుతుంది. ఇంకా మిగిలిన 1 కనుక 8కి ఇస్తే 9 అవుతుంది. 8 + 1 9, 8 + 1 9 అవుట్ అయిపోయింది. సో ఇక్కడ మనకి 3 వచ్చింది కాబట్టి 3 అనేది రాంగ్ ఆన్సర్. సో మనకు రావాల్సింది ఏ రావాలి 0 రావాలి. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. 8 3 + 6 9 అవుట్, 8 8 16 అంటే 7, ఇది కూడా అవుట్. నా ఇక్కడ చూద్దాం ఒకసారి. చూడమ్మా 3 8లు ఉన్నాయి కదమ్మా, ఈ 3 8స్కి 1 1 1 కనుక మనం ఇచ్చినట్లయితే చూడండి 8 + 1 9, 8 + 1 9, 8 + 1 9, 3 9s ఎంత అవుతుందంటే 0. ఇది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. అలాగే చూడండి ఒకసారి 8 1 తీసుకొని 9 అవుతుంది, 8 1 తీసుకొని 9 అవుతుంది. ఈ 9s పోతే మనకి మిగిలేది 8 కాబట్టి ఆప్షన్ ఏది కరెక్ట్ అవుతుందంటే థర్డ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. రైట్, సో మనం ఈ రకంగా చూసుకోండి. 9 మల్టిపుల్ అంటే 0, 9 అంటే 0, 0 × ఎనీథింగ్ 0 కాబట్టి 0 ఎక్కడ వస్తుందో మనం చెక్ చేసుకోవడమే. రైట్, సో ఈ క్వశ్చన్ ఒకసారి చూద్దాం మనం. 937² ఇచ్చాడు, 937 యొక్క వర్గం ఇచ్చి సో 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఏది కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నాం, విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అని చెప్పేసి. రైట్, చూద్దాం. సో ఇందులో 9 వచ్చింది కాబట్టి 9 తీసేయండి. ఇక్కడ 9 మల్టిపుల్ కాదు, ఇది 9 అనేది ఒక డిజిట్ అంతే. 9 × 37 ఇచ్చారనుకోండి, అది 9 మల్టిపుల్ అవుతుంది. సో 3 + 7 ఎంత అవుతుందంటే 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 కాబట్టి 1² అని రాస్తాం. మరి 1² అంటే డిజిట్ ఏ రావాలంటే డిజిట్ సమ్ 1 రావాలి. మరి డిజిట్ సమ్ 1 అనేది ఏ ఆప్షన్స్లో వస్తుందో చెక్ చేద్దాం. నా చూడండి, ఈ 9 అవుట్ తీసేయండి. సో 8 8 16, 16 7 23, 23 6 29, 29 6 35. సో 35 అంటే డిజిట్ సమ్ వచ్చేసరికి ఎంత అవుతుందంటే 3 + 5 8 కాబట్టి సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్. సెకండ్ ఆప్షన్ చూద్దాం. 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్ తీసేసేయండి. రిమైనింగ్ ఏమి మిగిలింటే 8 7 15, 15 7 22, 22 × 6 ఎంత అవుతుందంటే ఇక్కడ చూసుకోండి. 8 7 15, 15 7 22, 22 6 28, 28 అంటే 2 + 8 10, 10 అంటే 1 + 0 1 అవుతుంది. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి చెక్ చేయండి ఒకసారి. 9 అవుట్, 4 5 9 అవుట్, 3 6 9 అవుట్. సో ఇక్కడ వచ్చే యూనిట్ డిజిట్, సో డిజిట్ సమ్ ఎంత అవుతుందంటే 8 అవుతుంది కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూద్దాం ఒకసారి. 9 అవుట్, 9 అవుట్ ఇది. ఇక్కడ 8 6 ఎంత అవుతుందంటే 14, 14 7 21, 21 6 27, 2 + 7 9, 9 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 0. ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో √1 + 90 × 91 × 92 ఒకసారి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఈ క్వశ్చన్. 9 అవుట్ అయిపోయింది కదమ్మా. ఎప్పుడైతే 9 అవుట్ అయిపోయిందో 9 అవుట్ అయిపోయిందో 9 అవుట్ అయిపోయిందో ఇక్కడ మిగిలేవి 0 1 2. ఇక్కడ ఇది +1 ప్లస్ ఇది, మిగతావేమో ఇంటూ. 0 × 1 0, 0 × 2 0 కాబట్టి లాస్ట్కి మిగిలింది √1 + 0. 1 + 0 అంటే 1 అవుతుంది. అగైన్ √1 అంటే దాని ఆన్సర్ ఏమని రాస్తామంటే 1 అని రాస్తాం. మరి ఈ 4 ఆప్షన్స్లో, ఈ 4 ఆప్షన్స్లో ఏ డిజిట్ సమ్ 1 అవుతుందో మనం చెక్ చేసుకోవాలి. నా చూద్దాం ఒకసారి. 1 + 8 తీసేసాను 9, 3 + 7 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 కాబట్టి రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్. ఇప్పుడు చూద్దాం. 8 + 1 9, 7 + 2 9, ఇది 0. సో కరెక్ట్ కాదు.
మ్యాచింగ్ అవలా. నా చూద్దాం 8 + 1 9, 3 + 4 7, ఇది కూడా మ్యాచింగ్ కాల. అలాగే 8 + 1 9, 2 + 3 5, ఇది కూడా మ్యాచింగ్ కాలేదు. రైట్, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంతవరకు ప్రతి ఎగ్జాంపుల్లో కూడా డినామినేటర్స్ హారాల్లో ఉండేటటువంటి విలువలు రాలేదండి. ఇంతవరకు అన్నీ కూడా పైనే రావడం జరిగింది, మనం ఈజీగా చేసుకోవడం జరిగింది నార్మల్ నెంబర్స్. కానీ సమ్ టైమ్స్ మనకి ఏంటంటే నార్మల్ నెంబర్స్ కాకుండా ఫ్రాక్షన్స్ టైప్లో వస్తుంటాయి, భిన్నాల టైప్లో వస్తుంటాయి. ఆ భిన్నాలు వచ్చినప్పుడు ఏ రకంగా డిజిట్ సమ్ అనేది యూజ్ చేయాలనేది ఇప్పుడు నేర్చుకుందాం కానీ. రైట్, సో ఫ్రాక్షన్స్కి ఎలా చేయాలో చూద్దాం ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక స్మాల్ ఎగ్జాంపుల్ కనుక మనం తీసుకున్నట్లయితే 13/7 ఉంది. సో దీనికి డిజిట్ సమ్ అనే కాన్సెప్ట్ అప్లై చేయాలంటే ఏ రకంగా అప్లై చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 13 ఉంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి 7తో ఈ నెంబర్ మీకు కట్ అవ్వదు, క్యాన్సిల్ అవ్వదు. కొన్ని సందర్భాల్లో క్యాన్సిల్ అవుతాయి, కానీ కొన్ని సందర్భాల్లో క్యాన్సిల్ అవ్వవు. క్యాన్సిల్ అవ్వనప్పుడు ఎలా చేసుకోవాలి? మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇవి కింద మనం 1 చేయడానికి ట్రై చేయాలి. అంటే 7ని 1 కింద మార్చుకోవాలి. మరి 7ని 1 కింద మార్చుకోవాలంటే పైన కింద ఒకే నెంబర్తో మల్టిప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను పైన 4తో మల్టిప్లై చేసి కింద కూడా 4తో నేను మల్టిప్లై చేసినట్లయితే 13 4s 52 అని రాద్దాం. 7 4s 28 అవుతుంది. ఇప్పుడు నా ఈ భిన్నానికి ఈ 13/7 అనే ఈ ఫ్రాక్షన్ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ వాల్యూ దేనికి సమానం అవుతుందో చూద్దాం ఒకసారి. 5 + 2 ఏమవుతుంది సార్ అంటే 7 అని చెప్పేసి రాస్తాం. 2 + 8 10 అవుతుంది. అగైన్ 7/1 + 0 అంటే 1 అవుతుంది. ఈ వాల్యూ దేనికి సమానం అని చెప్తామంటే 7 అని చెప్పేసి చెప్తాం మనం. అంటే 13/7 అనేది ఈక్వల్ టు డిజిట్ సమ్లో దేనికి ఈక్వల్ అని చెప్తాం సార్ అంటే 7 అని చెప్పేసి చెప్తాం. అలా మనకి కొన్ని రావడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నాం. 15/8 అని చెప్పి తీసుకున్నాను. 15/8. సో 8 అనేది 15ని మనకి డివైడ్ చేయలేదు. మరి ఎప్పుడైతే డివైడ్ చేయలేదో కింద దీన్ని 1 వచ్చేటట్టు రాయాలి. మరి ఇది 1 అవ్వాలంటే ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 అవుతుందో చూద్దాం ఒకసారి. సో ఇక్కడ నేను 8తో కనుక మల్టిప్లై చేసినట్లయితే 15 8s 120, 8 8s 64 అని రాస్తాం. 64 అంటే మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. 6 + 4 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 అవుతుంది కాబట్టి సో 1 + 2 3 అవుతుంది. ఇదేమో 1 అవుతుంది కాబట్టి దీని ఆన్సర్ మనం ఏమని రాయొచ్చు అంటే 3 అని చెప్పి రాయొచ్చు. సో ఎప్పుడైనా కనుక డినామినేటర్స్లో కనుక మన వాల్యూస్ కనుక తీసుకున్నట్లయితే ఆ డినామినేటర్స్ 1 అవ్వాలంటే పైన కింద ఒక కాన్స్టెంట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. సో మల్టిప్లై చేసి డివిజన్ చేయాలి. సో మరి ఎలా చేయాలన్నదాన్ని మనం చూద్దాం కానీ ఒకసారి. సో కింద ఏ నెంబర్స్ ఉన్నప్పుడు 1 అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది, ఆ నెంబర్స్ని ఎలా తయారు చేసుకోవచ్చు అన్నదాన్ని మనం చూద్దాం కానీ ఒకసారి. నా చూడండి ఒకసారి 28 మనకి 1 రావడం జరిగింది. నా ఫర్ ఎగ్జాంపుల్ మనం 19 కనుక తీసుకున్నాం అనుకోండి. సో లేదు అని అంటే 28 తీసుకుందాం, లేదా 19 తీసుకుందాం. 19 అంటే 9 క్యాన్సిల్ అవుతుంది, 1 అంటే 1 అవుతుంది. అంటే డినామినేటర్లో 19 ఉందనుకోండి, ఆ 19 కింద విడిచిపెట్టడమే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డినామినేటర్లో 28 కనుక మనం తయారు చేసుకున్నాం అనుకోండి. 2 + 8 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 అవుతుంది కాబట్టి డినామినేటర్ 28 ఉన్నా నో ప్రాబ్లం. సో 19 ఉన్నా 1 వస్తుంది, 28 ఉన్నా 1 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 37 తీసుకుంటాను. 3 + 7 10 అవుతుంది. 1 + 0 1 అవుతుంది. సో కింద 37 ఉన్నా నో ప్రాబ్లం. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 46 తీసుకుంటాను. 4 + 6 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 అవుతుంది. అట్లాగే కింద 55 తీసుకుందాం. 5 + 5 10 అవుతుంది. 1 + 0 1 అవుతుంది. అట్లాగే సో డినామినేటర్లో 64 తీసుకున్నాం అనుకోండి. 6 + 4 10, 1 + 0 1 అవుతుంది. అలాగే 73 కనుక మనం తీసుకున్నట్లయితే 7 + 3 10 అవుతుంది. 1 + 0 1 అవుతుంది. అట్లాగే 82 కనుక తీసుకున్నట్లయితే 8 + 2 10 అవుతుంది. 1 + 0 1 అవుతుంది. అలాగే 91 కనుక తీసుకున్నాం అనుకోండి. 9 + 1 10 అవుతుంది. 1 + 0 1 అవుతుంది.
సో డిజిట్ సమ్ మెథడ్లో మనకి ఎప్పుడైనా ఫ్రాక్షన్స్లో కనుక నెంబర్స్ కనిపించినప్పుడు ఆ డినామినేటర్స్ హారాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం 1 చేసుకోవాలి. హారాలు 1 అవ్వాలంటే డెఫినెట్గా ఈ రూపంలో ఉండాలి. ఈ రూపంలో ఉండేటట్టు తయారు చేసుకోవాలి. ఇందాక నాకు 7 అని వచ్చింది కదా, 7ని 28 కింద మార్చుకున్నాను. 7 4s 28 అట్లాగే 8 వచ్చింది కదా, 8 8s 64 కింద మార్చుకున్నాను. అలా మనకి ఫర్ ఎగ్జాంపుల్ 55 ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ బై 11 ఉందనుకోండి, బై 11 ఉందనుకోండి, 11 5s 55, 5 + 5 10 అవుతుంది, 1 + 0 అని 1గా తీసుకుంటాం. సో ఈ రకంగా మీరు కన్వర్ట్ కనుక చేసుకున్నట్లయితే వెరీ ఈజీగా క్యాలిక్యులేషన్స్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఎగ్జాంపుల్ వాటిని ఆనుకొని చెప్పడం జరుగుతుంది, ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 13/14 అని చెప్పి రాశాను. నేను 13/14 దీనికి డిజిట్ సమ్ చేసేటప్పుడు ఏ రకంగా చేస్తాం? 1 + 4 5 అవుతుంది. 13ని 14 డివైడ్ చేయదు కాబట్టి నా దీన్ని 13 × 2/14 × 2 అని రాస్తాను నేను. 14 2s మనకు వచ్చేసరికి 28 అవుతుంది. 28 అంటే 2 + 8 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 అవుతుంది. కాబట్టి దీన్ని మనం 26/28 అని రాస్తాం. ఈ డిజిట్ సమస్యకి 2 + 6 8 కాబట్టి ఇది 10 అంటే 1 అవుతుంది. దీని ఆన్సర్ మనం ఎలా తీసుకుంటాం సార్ అంటే 8గా తీసుకుంటాం. సో 14తో 13 డివైడ్ అవ్వదు కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అండర్స్టాండ్ పర్పస్ కోసం, రైట్? నా చూద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. సో 28కి రాశాను. ఇప్పుడు 46 ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలాగ ఇచ్చాడు వాడు 15/23 అని ఇచ్చాడు. 15/23 23 అనేది 15 మనకి డివైడ్ చేయదు కాబట్టి నా చూసినట్లయితే దీన్ని 15ని × 2 చేద్దాం, 23ని కూడా మనం × 2 చేద్దాం. పైన 30 అవుతుంది, కిందేమో 46. 46 అంటే 4 + 6 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 కాబట్టి సో అగైన్ ఇది ఏమవుతుందంటే 3/1 అని చెప్పి రాస్తాం. దీని వాల్యూ వచ్చేసరికి 3కి ఈక్వల్ అవుతుంది. అలా మనం చేసుకోవచ్చు. నా ఫర్ ఎగ్జాంపుల్ ఎనీవన్ ఏం కావాలంటే అవి చేసుకోవచ్చు. అలాగే 55 చేసుకోవచ్చు, 64 చేసుకోవచ్చు, 73, 82 అన్నిటికీ చేసుకోవచ్చు. ముందు చూద్దాం కానీ ఒకసారి. సో అయితే వీటికి బెస్ట్ ఏంటి సార్ అని అంటే ఇవి కూడా నార్మల్గా మీరు చేసుకోవచ్చు. ఎట్లా నార్మల్గా చేసుకోవచ్చు అంటే ఇలా కూడా అవసరం లేకుండా సో ఎలా చేయొచ్చు సార్ అని అంటే 13/4 అవుతుంది. దీన్ని 4/5 అని చెప్పి రాస్తామా. 4/5 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 0.8. సో దీని డిజిట్ సమ్ వచ్చేసరికి ఎంత అవుతుందంటే 8 అని ఈజీగా రాసుకోవచ్చు. కానీ కొన్ని సందర్భాలు ఇప్పుడు 5తో డివైడ్ అయిపోయిందండి, కొన్ని సందర్భాలు డివైడ్ అవ్వదు. ఆ డివైడ్ అవ్వని సందర్భంలో డెఫినెట్గా మనం దీంతో చేసుకోవాలి, వీటికి ఈక్వల్గా తయారు చేసుకోవాలి. నా ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని చూడండి, 15/15 అంటే మనకు తెలిసిందే 5 + 1 6 అవుతుంది. 2 + 3 అంటే 5 అవుతుంది. ఇది 5 1s క్యాన్సిల్, 5 2s క్యాన్సిల్, 1 + 2 3 అని రాసుకుంటాం. చూడండి సింపుల్గా వచ్చాయి డిజిట్ సమ్స్. కొన్ని సందర్భాలు రావండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 13/7 అన్నాను. ఇప్పుడు చెప్పండి 7తో దీన్ని డివైడ్ చేయండి, మనం ఎంత డివైడ్ చేసినా రాదు. అప్పుడు డెఫినెట్గా మనం మార్చుకోవాలండి. 13 7 యొక్క ఏ మల్టిపుల్కి అక్కడ ఉందో చూసుకోండి. 7 4s కాబట్టి పైన కింద నేను 4తో మల్టిప్లై చేశాను. సో దీన్నే రాస్తామంటే 13 4 52/28. 2 + 8 10 అవుతుంది కాబట్టి 1 అవుతుంది. సో 5 + 2 7/1. అగైన్ దాని ఆన్సర్ ఏమవుతుందంటే 7. నేను మీకు చెప్పేది ఒకటేనండి. సో డిజిట్స్ని సమ్ చేసిన తర్వాత ఈజీగా డివైడ్ అయ్యింది అనుకోండి, డైరెక్ట్గా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఒకవేళ డివైడ్ అవ్వలేదు అనుకున్నట్లయితే ఈ రకంగా సాల్వ్ చేయాలి. ఓకేనా, రైట్? వీటి అప్లికేషన్స్ ఎలా చేయాలన్న దాన్ని మనం ముందు చూద్దాం. సో డిజిట్ సమ్ 1 రావడానికి మనకి యూజ్ అయ్యే నెంబర్స్ ఏంటంటే 19, 28, 37, 46, 55, 64, 73, 82, 91. సో 1 నుంచి అలా ఇంక్రీజ్ చేశాను, 9 నుంచి అలా డిక్రీజ్ చేయడం అనేది జరిగింది, రైట్? నెక్స్ట్ చూద్దాం. చూడండి ఇక్కడ ఈ క్వశ్చన్లో /23 ఉంది ఇది. సో దీన్ని ఎలా చేయాలన్న దాన్ని మనం ఇప్పుడు చూద్దాం కానీ ఒకసారి. 1 1 2 2 3 5 అవుతుంది ఇది డిజిట్ సమ్. 1 1 2 2 4 ఎంత అవుతుందంటే 6 అవుతుంది. మైనస్ ఈ 2 7 9 తీసేసేయండి.
9 వస్తే అవుట్. 1 ఎంత అవుతుందంటే 2 డివైడెడ్ బై 2 + 3 ఎంత సార్ అంటే 5 ఇది. సో ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 0 అవుట్ కాబట్టి -1 అవుతుంది. అవి లెక్క చూడండి, 5 6s 30 కాబట్టి 30 అంటే 3 + 0 మనకి అగైన్ ఈ వాల్యూ 3 అవుతుంది. ఇది 0 పాయింట్ ఎంత అవుతుందంటే 5 4s 20 0.4 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ -1. ఇక్కడ 0.4 అనేది పైన రాసేద్దాం. 0.4 0 + 4 ఎంత అవుతుందంటే 4 అవుతుంది. 3 - 4 -1 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ -1. మరి -1 క్యాన్సిల్. ఎక్స్ ప్లేస్లో మనకు కావాల్సింది ఏం కావాలంటే 0 రావాలి. సో మనకు ఉన్న ఆప్షన్స్లో ఏ ఆప్షన్ 0 ఇస్తుందో చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 279 అవుట్, 43718 ఇది రాంగ్ ఆన్సర్. సో అది ఆప్షన్ అనేది రాంగ్ అవుతుంది. అలాగే ఇక్కడ చూద్దాం, 189 224 437 ఇది కూడా రాంగ్ ఆన్సర్. చూద్దాం, 9 అవుట్, 1 2 3 3 3 మొత్తం ఇవన్నీ కూడా 9 అవుతున్నాయి. అవుట్ 0 ఇది కూడా రాంగ్. చూడండి, 0 కావాలి. 0 కావాలంటే మనకి 0 రైటే కదా. సో 0 రైట్ కాబట్టి ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నా ఈ క్వశ్చన్ చూడండి ఒకసారి. 62819 కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చూసుకోండి, ఇక్కడ డివైడ్ అయ్యింది. కొన్ని సందర్భాల్లో డివైడ్ అవ్వదు. డివైడ్ అవ్వకపోతే ఆ నెంబర్స్ కింద మనం మార్చుకోవాలి. ఏ నెంబర్స్? 19 28 37 46 55 64 73 82 91గా మార్చుకోవాలి. చూద్దాం, ఆ ఎగ్జాంపుల్స్ కూడా ముందు వస్తాయి. ఏది బెస్ట్ అది చూద్దాం. నెక్స్ట్ చూడండి, క్వశ్చన్ చూడండి. ఇక్కడ బై డివైడెడ్ బై 26 వచ్చింది. ఒకసారి చూసుకోండి. బాడ్మాస్ రూల్లో ముందు డివిజన్ వాడాలి, తర్వాత మల్టిప్లికేషన్ అప్లై చేయాలి, తర్వాత ఎడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్. చూద్దాం కానీ ఒకసారి. ఇక్కడ చూడండి, 7 8 15 ఇది ఎప్పుడైతే 15 అయిందో ఇది కూడా 15 అవుతుంది. 15 + 15 30 కాబట్టి 30 అంటే 3 అవుతుంది. బై 2 + 6 8 అవుతుంది. ఇంటూ 1 + 3 4 అవుతుంది. -3 3 3 9 అంటే 0 అవుట్ అవుతుంది. చూడండి ఒకసారి, 7 8 15 7 8 15 30 అంటే 3 + 0 3 రాశాను. బై డివైడెడ్ బై ఇది 8 ఇది 1 + 3 4 అని రాశాను, అది 0. 4 1s క్యాన్సిల్, 4 2s క్యాన్సిల్. 3/2 అంటే 1.5 అండి. మరి 1.5 డిజిట్ సమ్ ఎంత వస్తుందో చూసుకోండి. 6 అవుతుంది. మరి ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ 6 వస్తుందో అదే మన రైట్ ఆన్సర్ అవుతుంది. నా చూద్దాం ఒకసారి. 3 6 9 చూడండి, ఫస్ట్ ఆప్షన్ 6 వచ్చింది, అదే రైట్ ఆన్సర్ అవుతుంది. ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరే చూడండి. అదే నార్మల్ మెథడ్లో చేయాలంటే మీకు చాలా టైం పట్టేస్తుంది. ఇది ఈ షార్ట్ కట్ అనేది చాలా స్పీడ్గా వర్కౌట్ అవుతుంది మనకి. నా చూద్దాం, 3 6 9 3 6 9 0 ఇది పనిచేయదు. ఇక్కడ చూడమ్మా, 4 6 8 8 2 10 10 అంటే 1 + 0 1 పోయింది, ఇది రాంగ్ ఆన్సర్. అలాగే 3 6 9 8 + 0 8 ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్ సార్ అంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. నా నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి. ఇక్కడ డివైడెడ్ బై చివరి ఉంది, ఇదంతా బ్రాకెట్లో ఉంది. చూద్దాం ఒకసారి. 819 అవుట్, 549 అవుట్, 369 అవుట్, 8 8 16 16 5 చూసుకోండి. 8 8 16 16 5 21 21 అంటే డిజిట్ సమ్ ఎంత అవుతుంది? 2 + 1 3 అవుతుంది. ప్లస్ రాద్దాం. 279 అవుట్, 459 అవుట్. డివైడెడ్ బై ఏముంది సార్ అంటే అది +0 కాబట్టి అది 0 అవుతుంది, ఇది 0 అవుతుంది. డివైడెడ్ బై 1 + 6 7 7 + 0 7 7 + 0 7 కాబట్టి 3/7. సో మీరు ఏదైతే దాన్ని ఎలా అప్లై చేయాలని ఆలోచిస్తున్నారో ఆ క్వశ్చన్ రావడం జరిగింది ఇక్కడ. ఇప్పుడు 3/7 అంటే 3ని 7 డివైడ్ చేయగలరా? నో, చేయలేదు. కాబట్టి మరి ఏం చేయాలి? సో ఇక్కడ డినామినేటర్లో 1 వచ్చేటట్టు మనం అరేంజ్ చేసుకోవాలి. ఏం చేస్తే మనం అరేంజ్ చేయొచ్చు అంటే ఒకసారి మీరు ఆలోచించండి. 7ని 1తో మల్టిప్లై చేస్తే 7 1s 7 డిజిట్ సమ్ 1 అవ్వదు.
ఫర్ ఎగ్జాంపుల్ 7ని 2తో కనుక మీరు మల్టిప్లై చేస్తే 7 2s are 14, 1 + 4 5 అవుతుంది, డిజిట్ సమ్ 1 అవ్వదు. అలాగే 7ని కనుక 3తో కనుక మల్టిప్లై చేస్తే 7 3s are 21, 2 + 1 3, డిజిట్ సమ్ ఏమో 1 అవ్వదు. అలాగే 7 4s are 28, 2 + 8 10 అవుతుంది, 1 + 0 1, డిజిట్ సమ్ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. మీరు ఎగ్జామ్లో ఇలా చేయకూడదు, మనకు బై హార్ట్ చేసే రాసేయాలి అంతే. గుర్తుపెట్టుకోవాలి, 28 ఒకటి బాగా పవర్ఫుల్, అలాగే 64 ఈ రెండు చాలా ఇంపార్టెంట్. ఆ రెండే ఎక్కువ మనం తయారు చేసుకోవాలి. నా చూడండి, ఇది పైన న్యూమరేటర్ని కానీ కింద ఉన్న డినామినేటర్ కానీ దేంతో మల్టిప్లై చేయాలంటే 4తో మల్టిప్లై చేసి 4తో డివైడ్ చేద్దాం. నా ఈ 3/7ని 4తో మల్టిప్లై చేసి నేను 4తో కనుక డివైడ్ కనుక చేసినట్లయితే, సో ఇక్కడ 7 కాబట్టి 7 × 4, సో 3 4s are 12 రాద్దాం, 7 4s are 28. నా 1 + 2 ఎంత అవుతుందంటే 3, 2 + 8 10 అంటే 1 అవుతుంది. సో దాని ఆన్సర్ ఏమని రాస్తామంటే 3 అని చెప్పి రాస్తాము. మరి ఎక్కడ 3 కరెక్ట్ ఆన్సర్ అవుతుందో ఒకసారి చెక్ చేసుకుందాం. 9 తీసేయండి, అలాగే 2 + 7 9 తీసేసేయండి, 4 + 5 9 తీసేసేయండి, సో 0. సో ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్. నా చూద్దాం, 9 అవుట్, 2 + 7 9 అవుట్, 6 + 5 11 అంటే 1 + 1 2, ఇది రాంగ్ ఆన్సర్. థర్డ్ ఆప్షన్ చూద్దాం, 9 అవుట్, 1 + 8 9 అవుట్, 7 + 5 12 కదా, 1 + 2 3 కాబట్టి సో ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నా ఇక్కడ చూడండి ఒకసారి, 9 అవుట్, 2 7 9 అవుట్, 8 + 5 13 అంటే 1 + 3 4, ఇది కూడా రాంగ్ అవుతుంది. ఇక్కడ ఎప్పుడైతే బై 7 వచ్చిందో 3ని మనం డివైడ్ చేయలేం కాబట్టి దీన్ని 1 చేసుకోవాలి. మరి 1 చేయాలంటే ఏం చేయాలి, ఒక 4తో మల్టిప్లై చేసి ఒక 4తో డివిజన్ చేశాను, రైట్. నెక్స్ట్ 1 చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ఇక్కడ డివైడెడ్ బై ఉంది చూసుకోండి ఒకసారి. ఆ డివైడెడ్ బై ఉంది కాబట్టి ఎలా చేయాలో చూద్దాం. 1 1 1 3 1s 3 అవుతుంది, 5 2 7 7/1 3 4 4 4 8 అవుతుంది, ప్లస్ 26% 2 + 6 ఏమో 8 అవుతుంది. ఇది 4 7 ఎంత అవుతుంది సార్ అంటే 11 1 12, 12 అంటే 1 + 2 3 అవుతుంది. ఇది 3 1s అంటే 3 + 2 5, 5 + 2 7, 1 3 4 4 8 వేసాను, 2 + 6 8 వేసాను, అదేమో 3 అవుతుంది. నా ఇక్కడ చూడండి ఒకసారి, 8 వచ్చింది, ఈ 8 7 ఎలాగో డివైడ్ చేయలేదు కాబట్టి ఎగ్జాక్ట్గా దీన్ని మనం 1 కింద మార్చాలి. మరి 1 కింద మార్చాలంటే ఎలా మార్చాలి? సో ఇక్కడ చూడండి, పైన కింద ఏం చేస్తానంటే ఒక 8తో మల్టిప్లై చేసి ఒక 8తో డివైడ్ చేస్తాను, 8 3s are 24 అవుతుంది. నా మనం చూసినట్లయితే ఇది 7 8 56 అవుతుంది, 8 8 64, 2 + 4 అంటే 6 అని చెప్పి రాస్తాము. అగైన్ చూడండి, 6 + 4 అంటే 10 అవుతుంది, 10 అంటే 1 + 0 1 అవుతుంది, లీవ్ ఇట్. ఇది చూడండి, 5 + 6 ఏమో 11, 11 అంటే డిజిట్స్ అగైన్ 1 + 1 2 అవుతుంది కాబట్టి దీన్ని రాసేటప్పుడు ఏం రాస్తామంటే 2/1 + 6 అని రాస్తాం. 2/1 అంటే 2 కాబట్టి దెన్ 2 + 6 ఈజ్ ఈక్వల్ టు 8కి ఈక్వల్ అవుతుంది. మరి కింద ఉన్న ఆప్షన్స్లో ఏది 8 అవుతుందో మనం చెక్ చేసుకుందాం. చూడండి ఒకసారి, 5 4 9, 2 + 6 ఎంత అవుతుందమ్మా 8. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్. చూడండి ఇది ఒకసారి చూడండి, 2 3 5 5 5 10 10 6 16 కాబట్టి 7 అవుతుంది, ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి ఒకసారి, 2 2 4 4 6 10 10 6 ఎంత 16 7 అవుతుంది, ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూడండి, 2 + 8 10, 10 + 4 14, 14 + 6 20, 20 అంటే 2 కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. సో ఈ రకంగా మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా సరే చాలా సింపుల్గా ఎంత పెద్ద ప్రాబ్లమ్ అయినా ఈజీ షార్ట్ కట్లో మనం చేసుకోవచ్చు అనమాట, రైట్. నెక్స్ట్ 1 చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ నార్మల్ మెథడ్లో మీరు చేయాలంటే 27.4/100 × 934 వేయాలి, ప్లస్ 630.8/100 × 465 వేయాలి. అది ఈ రోజు కాదు, ఏ రోజుకో వస్తుంది ఆన్సర్ చేస్తే మనం. సో అది ఏమీ అక్కర్లేకుండా మనం సింపుల్గా ఎలా చేయాలి చూద్దాం ఒకసారి. 2 7 9 అవుట్, ఇక్కడ మిగిలేదేమో 4 ఉంది,
అలాగే 9 అవుట్, 3 + 4 ఎంత అవుతుందంటే 7 ఇది, ప్లస్ 6 3 9 అవుట్, మిగిలిందేమో 8 ఇది, అలాగే 4 5 9 అవుట్, మిగిలిందేమో 6. ఆఫ్ అంటే అది కూడా దేనికి ఈక్వల్ అంటే ఇంటూకి సమానం. ఆఫ్ దేనికి సమానం? ఇంటూకి సమానం. 4 7 28 ఇది, 8 6 48. అగైన్ చూద్దాం. 2 8 10, అలాగే 4 2 8 ఎంత అవుతుందంటే 10 కాబట్టి 10 రాయండి. 4 8 12 ఇది. అగైన్ దీని డిజిట్ సమ్ ఎంత అవుతుంది సార్ అంటే 1 అవుతుంది. దీని డిజిట్ సమ్ ఎంత అవుతుందంటే 3 కాబట్టి 1 + 3 ఎంత కావాలంటే 4 అవ్వాలి. మరి ఇక్కడ వాడు ఇచ్చిన ఏ ఆప్షన్లో డిజిట్ సమ్ 4 వస్తుందో మనం చెక్ చేయాలి. నా ఒక్కొక్కటి చెక్ చేద్దాం. చూడండి, 5 5 10 10 12 17 25 31 అవుతుంది. 31 అంటే 3 + 1 ఎంత అంటే 4 కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అంతే. నా ఇక్కడ చూద్దాం. అలాగే 6 5 11 11 7 18 18 7 25 25కి 5 కలిపితే 30 38 38 38 అంటే 3 8 11 అవుతుంది. 11 అంటే 2కి సమానం. ఇది రాంగ్ ఆన్సర్. ఇక్కడ చూసుకోండి, 31 అంటే 3 + 1 4 అవుతుంది. ఇక్కడ నా ఇది చూడండి ఒకసారి, 5 8 13 13 7 20 9 అవుట్ ఇది, 28 35 35 అంటే 3 + 5 ఎంత అవుతుందంటే 8 అని రాస్తాం. ఇక్కడ చూడండి, 6 3 9 6 1 2 9 6 కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఆ డిజిట్ సమ్ ఎక్కడ మ్యాచ్ అవుతుందో అదే మన ఆన్సర్ అవుతుంది. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 24. 48.6% ఆఫ్ 383 ప్లస్ 68.3% ఆఫ్ 736 అన్నాడు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. విచ్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అనేది మనం టిక్ చేయాలి. నా చూద్దాం. సో 4 8 12 12 6 18 చూసుకోండి. 4 8 12 12 6 18 18 ఎవరి యొక్క గుణిజం అండి? హూజ్ మల్టిపుల్ 18? 9. సో 9 మల్టిపుల్ కాబట్టి ఇదంతా 0 అయిపోద్ది. 9 అయినా 0 అవుతుంది. 9 మల్టిపుల్స్ ఉన్న 0గా తీసుకోవాలి. 9 అంటే అవుట్ అని చెప్పేసి అన్నాం కదా, అలాగే 9 మల్టిపుల్ కూడా అవుట్ అయిపోతుంది. నా అది తీసేద్దాం. 6 3 ఎంత అవుతుంది అంటే 9 తీసేసేయండి. అలాగే 3 6 ఎంత అంటే 9 తీసేసేయండి. ఇక్కడ మిగిలింది 8, ఇక్కడ మిగిలిందేమో 7. 8 7 ఎంత అవుతుంది సార్ అంటే 56. 56 అనేది దేనికి డిజిట్ సమ్ ఈక్వల్ అంటే 5 + 6 ఏమో 11. 1 + 1 ఎంత అవుతుందంటే 2 అని తీసుకుంటాం. మరి మనకున్న ఆప్షన్స్లో ఎక్కడ 2 వస్తుందో మనం చెక్ చేసుకుందాం. చూడండి ఒకసారి ఎలా చెక్ చేస్తాం సార్ అంటే, ఇక్కడ 7 8 15 15 6 21 21 2 23 23 5 28 28 6 34 34 అంటే 3 + 4 7 కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్. లేదా 8 1 9 తీసేసాయండి. 4 2 6 2 4 6 6 6 12 కాబట్టి 12 అంటే 1 + 2 3 కాబట్టి సో ఇక్కడ డిజిట్ సమ్ అనేది ఏమవుతుంది సార్ అంటే 3 రావడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూద్దాం ఏం చేద్దాం. సో ఇక్కడ 8కి 1 ఇవ్వండి, ఆ 1 8కి ఇవ్వండి, 9 అవుతుంది. 6 8 14 14 6 20 2 + 0 ఎంత అవుతుందంటే 2. మనకు రావాల్సిన డిజిట్ కూడా సమ్ 2 కావాలి కాబట్టి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి 7 2 9 7 2 9 5 + 3 ఏమవుతుందంటే 8. ఇది రాంగ్ ఆన్సర్. నా నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 25 చూడండి ఒకసారి. 88% ఆఫ్ 370 ప్లస్ 24% ఆఫ్ 210 - x ఈజ్ ఈక్వల్ టు 118 అన్నాడు. నా చూడండి ఒకసారి 8 8 16 అవుతుంది. 16 అంటే డిజిట్ సమ్ ఎంత అవుతుందంటే 1 + 6 7 అవుతుంది. ఇంటూ 3 + 7 10 0 ఎలాగో అవుట్ ఇది 10 అంటే 1 అవుతుంది. 1 + 0 1 అవుతుంది. ప్లస్ 2 4 ఏమో 6 అవుతుంది. ఇంటూ 2 + 1 ఎంత అవుతుందంటే 3 - x ఈజ్ ఈక్వల్ టు 189 పోతే 1. అగైన్ చూడండి ఇది 7 1 7 అవుతుంది. 6 3 18 అన్నాడు.
-x ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్తాం. 189 అవుట్ కాబట్టి 7 - x ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి రాస్తాం. 7లో నుంచి ఏ నెంబర్ తీస్తే మనకు 1 అవుతుందంటే, సో ఎక్స్ అటు వెళ్తే 1 ఇటు వస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తామంటే 6 అని చెప్పి రాస్తాం. మరి 6 ఎక్కడ వస్తుందో చెక్ చేద్దాం. ఫస్ట్ ఆప్షన్ 189, సో 3 రాంగ్ ఆన్సర్. అలాగే నెక్స్ట్ వన్ చూద్దాం. 2 6 8 8 8 16 అంటే 1 + 6 7 అవుతుంది, రాంగ్ ఆన్సర్. సో అలాగే 2 5 7 7 6 13 1 + 3 4 కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. మిగిలింది లాస్ట్కి 2 5 7 7 8 15 అంటే 1 + 5 6. సో ఆప్షన్ ఏమవుతుందంటే 4 ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది. అలా మనం ఏ క్వశ్చన్ కావాలన్నా ఈజీ షార్ట్కట్లో చేసుకోవచ్చు. ఇవన్నీ ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 26 చూద్దాం. చూడండి ఒకసారి. చూడండి, 17.3 హోల్ స్క్వేర్ ప్లస్ 47% ఆఫ్ 1248 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 24.4156. చూడండి ఎంత పెద్ద క్వశ్చన్ ఉందో. క్వశ్చన్ ఇలాగే డైరెక్ట్గా అడుగుతాడు, మనం ఎలా చేయాలి. మనం చూసినట్లయితే చూడండి 1 7 8 అవుతుంది, 8 + 3 ఏమో 11 అవుతుంది. 11 అంటే డిజిట్ సమ్లో మనం ఏ రాస్తాం, 1 + 1 2 రాస్తాం. 2 స్క్వేర్ అంటే దీన్ని 4 అని చెప్పి రాసుకోవచ్చు. 4 అని చెప్పి రాస్తాం మనం, రైట్. చూడండి ఒకసారి. అట్లాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి 4 7 11 అవుతుంది. 11 అంటే 1 + 1 2 అవుతుంది, అది దాన్ని 2 కింద రాద్దాం. అలాగే ఇంటూ 1 8 9 పోతుందండి. 2 + 4 అయ్యేసరికి 6 అని చెప్పి రాస్తాం. ఎక్స్ అని తీసుకుందాం. అగైన్ చూడండి 4 5 9 అవుతుంది. 1 6 ఏమో 7, అలాగే 2 4 ఏమో 6 అవుతుంది. సో డిజిట్ సమ్ అన్ని చోట్ల తీసుకోవడం జరిగింది. అగైన్ ఇది 4 అవుతుంది కాబట్టి 4 అలా ఉంచండి. 2 6 12 అంటే 1 + 2 3 అవుతుంది. ఎక్స్ 6 7 42 అంటే 4 2 ఏమని రాస్తామంటే 6 అని చెప్పి రాస్తాం. ఇది 7 ఇది 6 ఇది +6 ఇటు వస్తే మైనస్ అవుతుంది కాబట్టి 7లో 6 తీసిస్తే 1. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని చెప్పి రాస్తాం. మరి ఏ డిజిట్ సమ్ 1 అవుతుందో ఈ ఆప్షన్లో చెక్ చేద్దాం. ఫస్ట్ కనుక చూసినట్లయితే 8 1 9 అవుతుంది. చూసుకోండి 6 6 12 అవుతుంది. 12 + 7 ఎంత అవుతుందంటే 19. సో 19 కాబట్టి 9 ఎలాగో రిమూవ్ అవుతుంది కాబట్టి 9 అవుట్ కాబట్టి సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి చెక్ చేయండి ఒకసారి. మనకి 3 6 9 ఇది 7 6 13 13 8 21 21 అంటే డిజిట్ సమ్ 3 అవుతుంది. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. అగైన్ చూడండి ఒకసారి 8 2 7 9 అవుతుంది. 6 6 12 8 20 కాబట్టి 2 + 0 2 అని చెప్పి రాస్తాం, రాంగ్. అట్లాగే చూడండి అమ్మా 8 చూసుకోండి ఇక్కడ 2 7 9 అవుతుంది. 8 6 14 14 6 20 20 5 25 25 అంటే డిజిట్ సమ్ ఏమవుతుందంటే 7. ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో రైట్ ఆన్సర్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 27 చూద్దాం. ఫైండ్ 1/8 ప్లస్ 1/0.8 ప్లస్ 1/0.08 ప్లస్ 1/0.008 సో ఆన్ అప్ టు మనకి 8 టర్మ్స్ అన్నాడు. 8 టర్మ్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి, మీకు ఇందాక నేను ఆల్రెడీ ముందు చెప్పాను, డినామినేటర్స్ వచ్చినప్పుడు దాన్ని 1 చేయాలి. ఎలా 1 చేయాలి? ఒక దాన్ని తీసుకుందాం. 1/8 కనుక తీసుకున్నట్లయితే 1ని ఎలాగో 8 కట్ చేయలేదు కాబట్టి పైన కింద ఏం చేద్దామంటే 8తో మల్టిప్లై చేసి 8తో డివైడ్ చేద్దాం. సో 1 8 8 అవుతుంది. 8 8 64. 6 + 4 10 అవుతుంది. 10 అంటే 1 కాబట్టి సో 8 అవుతుంది. సో ఒక భిన్నము విలువేమో 8 అవుతుంది. ఇవన్నీ 8లే ఉన్నాయి కాబట్టి మొత్తం 8 టర్మ్స్ అన్నాడు కాబట్టి 1 8 అయినప్పుడు 8 టర్మ్స్ 8 8 64 అవుతుంది. దాన్నే 6 + 4 10 అని రాస్తాం. 10 అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 అని రాస్తాం. మరి ఏ ఆప్షన్లో 1 వస్తుందో మనం చెక్ చేద్దాం డిజిట్ సమ్ ప్రకారం. ఇక్కడ చూడండి ఒకసారి ఎన్నిసార్లు పోతుందో చూద్దాం ఒకసారి. 5 5ల 25 అవుతుంది. ఇది 25 + 4 29. 29ని
10 39, 39ని 5 ఎంత అవుతుందంటే 44 అవుతుంది. సో 39 5 44 అంటే ఇట్ ఈజ్ నథింగ్ బట్ 8 అవుతుంది. ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇక్కడ చూద్దాం, 6 6 6 3 6ల 18, 9 యొక్క మల్టిపుల్ కాబట్టి తీసేసేయండి. అలాగే 6 6 6 18, 9 యొక్క గుణిజం కాబట్టి తీసేసేయండి. 2 5 5 4 9 తీసేయండి. 2 + 1 3, ఇది కూడా మనకి వచ్చేసరికి ఏమవుతుందంటే రాంగ్ ఆన్సర్ అవుతుంది. నా ఇక్కడ చూద్దాం, ఈ 8కి ఇందులో ఒకటి తీసుకుందాం, అగైన్ ఇంకొకటి తీసుకుందాం, అగైన్ ఒకటి తీసుకుందాం. సో ఈ 3 అనేది 8కి ఒకటి ఇచ్చింది, మళ్ళీ ఇంకోటి ఇచ్చింది, 9 సైన్ కాబట్టి తీసేద్దాం. 1 + 8 9, ఇది కూడా తీసేద్దాం. అలాగే 8 8 16, 16 7 23, 23 5 28, 28 అంటే 2 + 8 10, అగైన్ 1 + 0 1 కాబట్టి యూనిట్ డిజిట్ సమ్ ఎంత అయిందంటే 1 అని చెప్పి రాస్తాం. నవి చూడండి ఒకసారి, 4 5ల 20 ఇది, 23 ఇది, 26, 26 5 31, 3 + 1 4 కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఎప్పుడైనా డిజిట్ సమ్ చేసేటప్పుడు మనకి ఏది డిఫరెంట్గా వస్తుందో చెక్ చేసుకోండి, దానికి మ్యాచింగ్ అయ్యిందే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ 28. చూడండి, ఇది ఏంటంటే 3.92 × 3.92 × +2.05 × 2.05 -4.10 × 3.92 ఇచ్చాడు. నా ఈ క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం కానీ ఒకసారి చూడండి. ఒకసారి 9 అవుట్ 9 అవుట్ 3 2 5 3 2 5. సో ఇక్కడ రాసేటప్పుడు 5 × 5 అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ చూడండి ఒకసారి, 257 257, దీన్ని రాసేటప్పుడు 7 × 7 అని రాస్తాం. -4 + 1 5 అవుతుంది. అలాగే ఇక్కడ చూడండి ఒకసారి, 9 అవుట్ అవుతుంది, 3 + 2 ఎంత అవుతుందంటే 5 అవుతుంది. నా చూడండి, ఈ 25కి ఈ 25 పోతుంది, 7 7s are 49 కాబట్టి అగైన్ 9 అవుట్ అవుతుంది, సో 4 అవుతుంది. మరి డిజిట్ సమ్ అనేది 4 ఎక్కడ వస్తుందో చూసుకోండి. డిజిట్ సమ్ 4 వచ్చేది ఏంటో చూద్దాం. 9 పోయింది, 2 7 9 పోయింది, 3 + 8 11 అవుతుంది. 11 అంటే 1 + 1 2 కాబట్టి రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో మనకు కావాల్సింది ఏం కావాలి సార్? 4 కావాలి. అట్లాగే చూద్దాం, 9 అవుట్ 3 6 9 అవుట్ అవుతుంది. 6 8 14 అంటే 1 + 4 5 కాబట్టి ఇది రాంగ్ అవుతుంది. నా చూద్దాం, 9 అవుట్ 9 అవుట్ కాబట్టి 3 4 7 7 6 13, 13 అంటే 1 + 3 4 కాబట్టి చూడండి రైట్ ఆన్సర్ వచ్చేసరికి థర్డ్ ఆప్షన్ అవుతుంది. రైట్, ఇక్కడ చూడండి 9 అవుట్ అవుతుంది, 7 3 10, 18 8 26, 26 అంటే 2 + 6 8, ఇది కూడా అవుట్ అవుతుంది. సో ఎక్కడ డిజిట్ సమ్ మనకి 4 అవుతుందో చెక్ చేసుకొని దాన్ని మనం రైట్ ఆన్సర్గా తీసుకోవడం అనేది జరుగుతుంది. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒకసారి ఎగ్జామ్లో ఇవ్వడం జరిగింది, చూద్దాం ఒకసారి. m ఈజ్ ఈక్వల్ టు 0.2 + 0.2 హోల్ స్క్వేర్ + 0.02 హోల్ స్క్వేర్ అండ్ n ఈజ్ ఈక్వల్ టు 0.3 + 0.3 హోల్ స్క్వేర్ + 0.333 హోల్ స్క్వేర్. అయితే m + n ఎంత అని అన్నాడు. ఇక్కడ ఒకసారి చూడండి, ఇది 2 అవుతుంది. m వాల్యూ వచ్చేసరికి ఫస్ట్ నేను 2 తీసుకుంటున్నాను. 2 స్క్వేర్ అంటే 4 అవుతుంది, ఇది 4 తీసుకుందాం. అలాగే అగైన్ 2 స్క్వేర్ అంటే ఎంత అవుతుందంటే 4 అవుతుంది. 4 + 4 8, 8 + 2 10, 10 అంటే మళ్ళీ అగైన్ మనం ఏ రాస్తామంటే 1గా రాస్తాం. అలాగే n తీసుకుందాం. n వచ్చేసరికి ఏమవుతుందో చూద్దాం. ఇదేమో 3 అవుతుంది, 3 స్క్వేర్ ఎంత అవుతుందంటే 9 అవుతుంది. 3 3 3 3 అంటే ఇది 9 కాబట్టి అవుట్ అవుతుంది, అది 0, ఇది కూడా అవుట్ అవుతుంది. n వాల్యూ వచ్చేసరికి 3 అంటాం. చూసుకోండి, 3కి 3 రాశాను, 3 స్క్వేర్ 9 అంటే అవుట్, 3 3 3 9 అది అవుట్ 0 అది. అలాగే 2 రాశాను, 4 ఇది 4 ఇది. సో m వాల్యూ 1 అయితే n వాల్యూ 3 అయితే m + n ఎంత అని రాస్తాం సార్ అంటే 1 + 3 అని చెప్పి రాస్తాం. 1 + 3 4 అవుతుంది ఆన్సర్. సో మరి ఎందులో 4 ఏదవుతుందో కరెక్ట్ ఆన్సర్ చెక్ చేద్దాం కానీ. రైట్, డిజిట్ సమ్ చూడండి, 9 క్యాన్సిల్ 9 క్యాన్సిల్, 5 3 8 1 9 క్యాన్సిల్, మిగిలిందేమో 3 అవుతుంది. సో ఆప్షన్ 1 రాంగ్ ఆన్సర్ అవుతుంది.
ఇక్కడ చూద్దాం. 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 8 1 9 క్యాన్సిల్, 6 + 2 8 అవుతుంది. ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. చూద్దాం. 9 క్యాన్సిల్, 8 1 9 క్యాన్సిల్, 7 6 13 కాబట్టి 13 అంటే 1 + 3 4 కాబట్టి సో థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నవ్వు ఇది చెక్ చేద్దాం. 9 క్యాన్సిల్, 9 క్యాన్సిల్, 3 6 9 క్యాన్సిల్, 2 5 7 అవుతుంది. ఇది కూడా రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఈ రకంగా మనం డిజిట్ సమ్లో ఏ క్వశ్చన్ అయినా సరే ఈజీగా చేసుకోవచ్చు అనమాట. రైట్. సో మనం చేయాల్సింది డిజిట్ సమ్ మెథడ్లో ఏంటంటే సో పర్సంటేజెస్ చేసుకోవచ్చు, అట్లాగే డివిజన్ చేసుకోవచ్చు, మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్ అన్నీ చేసుకోవచ్చు. అయితే డైరెక్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు, అవన్నీ చేసుకోవచ్చు. ఇలాగ లైక్ లేదు అని అంటే మనకి అర్థమెటిక్లో ఉన్న సమ్స్లో ప్రతి దానికి కూడా సాల్వ్ చేసిన తర్వాత చివరిలో ఒక స్టెప్ వస్తుంది. ఆ స్టెప్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అయితే ఈ డిజిట్ సమ్ మెథడ్ అనేది ఎక్కడ యూజ్ అవ్వదు అని అంటే అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతాడు. ఆ అప్రాక్సిమేట్ వాల్యూ అడిగినప్పుడు మాత్రము ఈ రకంగా చేయకుండా ఏ రకంగా చేయాలన్న దాన్ని మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ.